మీరు ఏదైనా జడ్జ్మెంట్ చేయాల్సి వస్తే కొంతవరకు టీఆర్పీ రేట్ని బట్టి చెప్పమంటారు. పేమెంట్ తీసుకున్నప్పుడు కొన్ని షోకి అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. ఏ జడ్జ్మెంట్కైనా ఎవరైనా ఫ్రీగా ఓసీలో కూర్చొని జడ్జ్మెంట్ కానీ చేయట్లేదు. మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్ అయిన తర్వాత చాలామంది ఈరోజు ఒక ఆర్టిస్ట్గా నేను చేయలేని క్యారెక్టర్ లేదు, నేను చేయగలిగిన సత్తా ఉండి కూడాను రేపు నాలాగే ఇంకొకరు బలవు. ఇల్లు ఉడుస్తుండేదాన్ని, నా చేయి నొప్పి చేసింది, ఏసయ్యని కోరుకున్నాను. ఆ తర్వాత నాకు తెలియకుండానే నేను ఇల్లు ఉడ్చేసాను. ప్రతి నీడ్కి పసిబిడ్డ తండ్రి మీద పేరెంట్స్ మీద ఎలా ఆధారపడుతుందో, సో అలా మనం దేవుడి మీద డిపెండ్ అవుతాం. హీరోయిన్స్గా చేసిన వాళ్ళు సెకండ్ స్టార్ట్ చేసిన తర్వాత సినిమాలు చేస్తూ రియాలిటీ షోస్కి జడ్జిలుగా చేస్తున్నారు. బ్యాడ్ వేతో ఉండి ఒక నిజమైన ఆర్టిస్ట్ని చంపకూడదు, ఎందుకంటే నేను అది అనుభవించి వచ్చాను. మోనాలిసా నిజంగా షీఈస్ గుడ్, కళ్ళు అంతా బాగుంది. అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ దేవతను చేశారే, మన ఆంధ్రాలో కానీ మన ఈ తెలంగాణలో కానీ అంతకన్నా అందగత్తె లేరా అండి? ఇప్పుడు రీసెంట్ టైం ఉన్న డైరెక్టర్స్లో ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలి? నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం అండి. అక్కడ హీరో అంటే ఇక్కడ లేడీ ప్రకాష్ రాజ్ అవ్వాలి. మీరు చేసిన కష్టానికి ఇవ్వకుండా ఎగ్గొట్టడం ఎప్పుడైనా జరిగిందా? అలా చేసి వాడు బతికి బట్టగడతాడా వాడు ఎవడైనా కానీ. సినిమాలు చేసి ఒక సూపర్ పొజిషన్లో ఉన్న మీరు తర్వాత గ్యాప్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చారు. ఓకే, అంతా కూల్. బట్ టీవీ సీరియల్స్కి రావడం జరిగింది. అది ఎలా వచ్చింది? మనం ఆఫర్ అనేది ఎలా వచ్చింది? అంటే అప్పుడు కలవారి కోడలు చాలా చేశారండి టీవీ సీరియల్స్. ఆర్టిస్టులు అందరూ మళ్ళీ టీవీకి రావటం జరిగింది. అటువంటి టైంలో నేను అక్కడ మైసూర్లో ఉన్నప్పుడు మా సిస్టరు మళ్ళీ నువ్వు వర్క్ చేస్తే బాగుంటుంది కదా అని ఫస్ట్ సీరియల్ నేను చేసింది కలవారి కోడలు. ఓకే. సో దాంట్లో లతా ఆంటీ, నేను, సుజీ మేము చేసాము. జితేంద్ర గారిది బ్యానర్ అనమాట. మంచి పేమెంట్స్ అన్నీ బాగుండేవి. సో అప్పుడు మా పిల్లలిద్దరు చిన్నవాళ్ళు, అమ్మ కేర్ తీసుకునేవాళ్ళు కదా. సో అట్లా సీరియల్ చేశాను నేను. కానీ సీరియల్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. అవునా? డిఫరెన్స్ ఏంటి సీరియల్కి? టైమింగ్స్ అంటే ఎపిసోడ్స్ ప్రాబ్లం అని డైలీ భోజనం వెళ్తూ ఉండాలి ప్రేక్షకులకి. సో యా మెయిన్ క్యారెక్టర్స్ అంటే పైగా పెద్ద పెద్ద పొలిటీషియన్స్. నేను నా పేరు మీనాక్షి చేశాను. అక్కడ లోపల డైరెక్టర్ ఆయన డిస్టర్బ్ అయ్యి మంచి క్యారెక్టర్ మేము చేసినప్పుడు ఫస్ట్ ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు. ఆ తర్వాత జై అనే ఒక వ్యక్తి వచ్చి ఆయన ఏదో కొద్దిగా పాలిటిక్స్ గేమ్ ప్లే చేసి మా క్యారెక్టర్ అంతా డౌన్ చేసేసాడు. చేసి అండ్ ఆ మీనాక్షి ఇది అసలు ఆ క్రిష్కి మదర్ క్యారెక్టరు. నేను అప్పుడే టీడీపీలో ఎంటర్ అయ్యాను అనమాట. ఎయిర్పోర్ట్లో నేను వెళ్తున్నా కూడా వసుంధర గారు అనేవాళ్ళు, ఎమ్మెల్యేలు ఎంపీలు. నన్ను కాదు కదా, నేను ఎవరు అనుకోండి, వసుంధర గారు కృష్ణ మీరు ఎప్పుడు కలుస్తారండి అని అనేవాళ్ళు. వసుంధర కృష్ ఓ సీరియల్ గురించి వీళ్ళు అడుగుతున్నారా, అంత క్రేజ్ వచ్చింది నా పేరు మీనాక్షిలో ఆ వసుంధర క్యారెక్టర్కి అనమాట. ఈ లోపల ఇన్నర్ ఇక్కడ కూడా పాలిటిక్స్ ద్వారా నేను కొత్త ఫేస్ తన డైరెక్టర్ జై అనేవాడు. ఆ క్యారెక్టర్ మనం ఎప్పుడూ వెళ్ళి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి బాబు నా క్యారెక్టర్ ఎట్లా చేయ కాకాల పట్టు అది ఎవరైనా కానీ చేసేవాళ్ళు కదా, అది వాళ్ళకే నష్టం. ఇప్పుడు వెన్నం ఒక ఆర్టిస్ట్కి ఉండే వాల్యూని సరిగ్గా ఉపయోగించుకోవాలంటే నీది తప్పు అంటారు, మనల్ని అన్నారు. తర్వాత నేను పుత్తుడి బొమ్మ చేశాను ఈటీవీ వాళ్ళు. ఇట్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి. రెండో బాలకృష్ణ, ఇప్పుడు అఖండ బాలకృష్ణ ఎట్లానో అలా క్యారెక్టర్ అనమాట. సో అట్లా కొన్ని సీరియల్స్ ఎందుకు మనం ఒప్పుకుంటున్నామంటే మనకి అప్పుడు ఆర్టిస్ట్గా మనకున్న టాలెంట్ ఏంటో మనకు తెలియలే. ఇండస్ట్రీలో నేను ఎలా స్థిరపడాలనేది అవగాహన లేదు. కొన్ని క్యారెక్టర్స్ చేయలేకపోయానేటువంటి భావన అయితే మనసులో ఉంది. సో ఈ స్మాల్ స్క్రీన్ ద్వారా ఏంటంటే మనం చేయలేని క్యారెక్టర్స్ అన్నీ చేసుకోవడానికి ఒక ఆర్టిస్ట్గా లైక్ ఇట్స్ గుడ్ ప్లాట్ఫామ్ నేను అనుకో. మ్యామ్, అంటే డబ్బింగ్ గురించి ఎలాగో మాట్లాడుతున్నాం అండ్ మీరు ఇందాక నాకు చెప్తున్నప్పుడు డబ్బింగ్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అర్థమైంది. బట్ చాలా కష్టపడ్డ సిచ్యువేషన్ ఏంటి అంటే లైక్ ఈ పర్టికులర్ సీన్కి అఫ్కోర్స్ యు ఆర్ అ సింగిల్ ఆర్టిస్ట్, బట్ ఈ సీన్ని నేను డబ్బింగ్లో చెప్పడానికి చాలా కష్టపడ్డాను అని అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా ఏ సినిమాకైనా? దేవుడి దేవల్లో ఎప్పుడు అలా లేదండి. ఓకే. నేను అంటే ఇంక అక్కడికి వెళ్ళిపోయానంటే అండ్ దాంట్లోకి వెళ్ళిపోతాను, టక్ చేసి పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. పెళ్లి పుస్తకంలో క్లైమాక్స్ సీన్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ వర్షం అంతా పడి వెళ్ళిపోయినాక నేను ఒక్కదాన్ని, వీళ్ళిద్దరూ నా హస్బెండ్ నాకు కాకుండా అయిపోతాడా అని వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి సింధూజ ఫోటో నా మీద పడిపోతుంది.
అమ్మా అని పెద్దగా అరవాలన్నమాట. అది అసలు అది అరవటానికి నేను సెట్లో చేసిన దానికి 10 టైమ్స్ గట్టిగా అరిచి చేసినప్పుడు బాపు గారు చాలా మెచ్చుకున్నారు నన్ను. మీరు చాలా బాగా చేస్తారండి అని అంటారు ఆయనకి నచ్చింది అంటే. అలానే పెళ్లి కొడుకులో చూడు చూడు చందమామ సాంగ్కు ముందు ఆ కిళ్ళి తింటాను, బుగ్గని కిళ్ళి పెట్టుకొని చెప్పాలి. మరి డబ్బింగ్లో కిళ్ళి ఎక్కడ వస్తుంది, అప్పుడు కిళ్ళి రాదు కదా, నేనే నాలుగుని కిళ్ళిలాగా పెట్టుకొని మాట్లాడేదాన్ని. అయినా నాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఓకే, మీరు ఇంప్రూవ్ చేసుకుని నాకు అది తెలియకుండా ఒక కిళ్ళి ఉంది కదా, ఇక్కడ కిళ్ళి లేదు కదా, కిళ్ళి బుగ్గను పెట్టుకొని అలా నాకు బాడీలోంచి వచ్చేసేది అనమాట. ఓకే, అంటే ఫ్యామిలీలో ఎవరికి అంటే లైక్ మీ అక్కగారు ఫస్ట్ వచ్చారు ఇండస్ట్రీ? ఎవ్వరు లేరండి, నా మదర్ సైడ్ కానీ నా ఫాదర్ సైడ్ కానీ నో వన్ ఇన్ ఇండస్ట్రీ. మాకు సినిమాలు కూడా చూపించేవాళ్ళు కాదు. అండ్ అది ఎలా అంటే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలంతే. అండ్ ఇంకొకటి కూడా, నేను ఏ రంగంలో ఉన్నా కూడా ఆర్టిస్ట్ రంగంలో 24 hours చేయమన్నా స్టిల్ ఐ హ్యావ్ దట్ ఎనర్జీ. సీరియల్ అయినా కానీ మూవీస్ అయినా కానీ చేస్తున్నప్పుడు ఒక అల్పు స్వల్ప, జనరల్గా షూటింగ్స్ చేస్తుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. ఏదో ఆసక్తితో ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తారు, ఏంటి టేక్లు ఏంటి బాబోయ్, ఈ మేకప్ ఏంటి, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను మేకప్ రిమూవ్ చేస్తున్నా ఉన్న, బాబోయ్ ఇంత నగలు పెట్టుకొని ఇలా చేయాలా అని వాళ్ళు మొన్న చూసి వాళ్ళు టైర్డ్ అయిపోతారు. ఎందుకంటే చెయ్యాలి అనే జీల్ ఉంటుంది చూసారా, అది నాకు అదే అనిపిస్తుంది. నేను సెట్లోనే దేవుడు నా జీవితాన్ని తీసుకెళ్ళిపోవాలి, బ్రతుకున్నంత వరకు ఒక మంచి ప్రొడ్యూసర్గా నిలబడాలి, చాలామంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులని పైకి తీసుకురావాలి. ఆడది అంటేనండి ఎప్పుడు కూడా ఆడది అణుకుగా ఉండటానికే ఇష్టపడుతుంది, విచ్చలవిడి ఆడది ఎక్కడా ఉండదు. తన పరిస్థితులు, తనకున్నటువంటి సిచ్యువేషన్స్, తన మనసాక్షిని చంపుకొని అడ్డదారిలో వెళ్ళటానికి, అరే ఈ క్యారెక్టర్ వస్తే నేను బ్రతకాలి అని ఉంటారు. కానీ జనరల్గా ఆడది ఎప్పుడు కూడా తన భర్తకే తన సొంతం. వృత్తిపరంగా మనం ఉన్నా కూడాను చెడుదారులలో తన మనసాక్షిని చంపుకోకుండా ఉండాలి అనే ఆడవాళ్ళు 90% ఉంటారు. 10% ఆల్ కేటగిరీస్ ఉంటారు. భర్త ఉన్నా మోసం చేసి అడ్డదారుల్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. అండ్ మంచిగా దేవుడు అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినా కూడాను శరీరిచ్చుల కోసం వేరే వేరే ఉంటారు. ఈ 90% వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. మరి ముఖ్యంగా సినిమా రంగంలో నేను అన్ని రంగాలకు వెళ్ళి నేను చేయలేనుగా. ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు, అక్కడ నర్సులు కానీ స్టాఫ్ కానీ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే నేను అక్కడికి వెళ్ళి మంచి చేయలేను. సో నేను నాకు అంటూ ఒక ప్రొడ్యూసర్ చేస్తే మంచిగా టాలెంట్ ఉన్న పిల్లలకి, మళ్ళీ నాకున్న స్టాఫ్ కానీ కెమెరామ్యాన్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ బ్యాడ్ వేతో ఉండి ఒక నిజమైన ఆర్టిస్ట్ని చంపకూడదు. ఎందుకంటే నేను అది అనుభవించి వచ్చాను. ఈరోజు ఒక ఆర్టిస్ట్గా నేను చేయలేని క్యారెక్టర్ లేదు, నేను చేయగలిగిన సత్తా ఉండి కూడాను చేయలేకపోయాను అని అంటే రేపు నాలాగే ఇంకొకరు బలవ్వకూడదు. ఒక మంచి ఆర్టిస్టులకి లైఫ్ ఇచ్చే ఒక సంస్థగా ఇది వెళ్ళాలి. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసుకురావాలి. మన తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ మన కట్టుబట్టు ఉన్న ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి ఎవరో పోస్టులు అమ్ముకునే అమ్మాయి, మీ అమ్మాయి పేరు ఏంటండి, మోనాలిసా. నిజంగా షీఈస్ గుడ్, కళ్ళు అంతా బాగున్నాయి. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ దేవతను చేశారే, మన ఆంధ్రాలో కానీ మన ఈ తెలంగాణలో కానీ అంతకన్నా అందగత్తెలు లేరా అండి? అంతకన్నా చేసేవాళ్ళు లేరా అండి? ఆ పెద్ద మనసు మనకు ఉన్నదా అండి? పొరుగింటి పుల్లకూరలు ఎప్పుడు రుచిగా ఉంటాయి. ఓకే, అమ్మాయిని చేయమనండి, మనం తప్పలేదు. మన పెద్ద పెద్ద వాళ్ళు కూడా అటువంటి వాళ్ళకే లైఫ్ ఇస్తున్నారు. సో ఈరోజు ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ విఠలాచార్య గారు కానీ ఎంతమంది ఆర్టిస్టులకి మన వాళ్ళకి అప్పట్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వబట్టి ఈరోజు బ్రతికుంది. ఆర్టిస్ట్ అంటే ఒక సావిత్రి అంటున్నాం గబక్కన, అంతేగాని బయట నుంచి వచ్చిన వాళ్ళు మనం అంటలేదుగా. సావిత్రి గారు అని అంటే మరి సావిత్రి గారిని ఎంతమంది సపోర్ట్ చేయకపోతే మరి ఆమెను కూడా నువ్వు ఆర్టిస్ట్గా పనికిరామన్నారు. ఆమె చదువు లేదు అప్పట్లో వాళ్ళకి. అలానే భానుమతి గారు అందరికీ ధీటుగా మగవాడిని కూడా లెక్క చేయకుండా ఇండస్ట్రీలో ఆమె అప్పట్లో ఇంగ్లీష్ మాట్లాడగలిగిన ఒక హీరోయిన్గా ఆవిడ ఏమిటి ఏమిటి అంటే మంగమ్మ గారు మనవాడి దగ్గర నుంచి పెద్ద సంస్థ భరణి స్టూడియోస్. సో అట్లా ఈరోజు ఎక్కడ ఎదగనిస్తున్నారు, ఎక్కడ ట్రూక్ ఇస్తున్నారు. మా ఛానల్ చూస్తే మా తీసుకున్నామండి, అక్కడ ఉండే పాలిటిక్స్ అక్కడ ఉన్నాయి. సినిమాలు కష్టపడి చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ చూసారు అని అంటే థియేటర్స్ అన్నీ పెద్ద పెద్ద కుక్కను కనుక గోవార్లు పట్టుకొని రక్తం పీలుస్తాయా? అలా తిన్నోడే తిని ఉండవలసిన వాళ్ళే ఉండాలంటున్నారు, కానీ కొత్త వాళ్ళకి ఇవ్వటం లేదు.
కానీ కొంత మనం ఆర్థికంగా ఉన్నప్పుడు అంత మనం చేయకపోయినా కూడా బాపు గారి సంస్థ ఎలా ఉంది, శ్రీ సీతారామ ఫిలిమ్స్ అంటే ఆడది ధైర్యంగా పనిచేసుకోవచ్చు. సినిమా అంటే అసలు సౌండ్ లేకుండా ముచ్చటగా ఒక కుటుంబ వాతావరణంతో చేసుకోవచ్చు. అలాంటి డైరెక్టర్స్, అలాంటి రైటర్స్ అలా ఉన్నప్పుడు అది ఈవెంట్స్ కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి, వర్క్ టు వర్క్ అంతే. అక్కడ వేరే వాటికి తావు లేకుండా స్టార్ట్ చేయాలన్నది నా ఆశయం, నా దృక్పథం. మేబీ అది సక్సెస్ అవ్వచ్చు, రాకపోవచ్చు, దేవుడు మనకు డబ్బులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ మంచిగా మన తెలుగు టాలెంట్ ఉన్న ఆర్టిస్టుల్ని మళ్ళీ తీసుకోవాలి. ఈరోజు హేమమాలిని ఇక్కడ చీ అన్నారు, మరి అక్కడ ఆమెకు వెళ్ళి దేవత అయింది. రేఖా గారిని నువ్వు పనికి రావని అన్నారు, ఆమె అక్కడ ఇండస్ట్రీలో అగ్రజంలో ఉన్నది. సో అట్లనే మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈరోజు ఆ అమ్మాయి మోనాలిసాని ఎక్కడో ఆ అమ్మాయి దాన్ని చూసి ప్రతి డైరెక్టర్లు అంతకన్నా అందగత్తులు మన దగ్గర ఉన్నారు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను ఒక సీరియల్ చేస్తూ నేను అన్నపూర్ణ వాళ్ళది వైజాగ్ వెళ్ళానండి. ఒక పాప వచ్చింది, ఎంత అందంగా ఉందంటే, ఇప్పుడున్న సీరియల్స్లో చిన్న చిన్న దొండకాయలు ఎలా ఉంటాయో అలానే ఉంటున్నారు హీరోయిన్స్. దొండకాయలు బెటర్, కొద్దిగా భూమికి 3 అడుగులు ఉంటున్నారు, వాళ్ళు బెంగళూరు నుంచి తెస్తున్నారు, అక్కడ నుంచి తెస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎందుకు పట్టించుకోరు? ఈవెన్ సీరియల్స్లో కూడా మనకు పొరుగింటి పుల్లకూర రుచి అని అంటే ఎక్కడికి పోతారు మన వాళ్ళు? కన్నడకు పోయండి, కన్నడ వాళ్ళు చూడండి వాళ్ళనే ఇస్తారు, తమిళియన్స్ చూడండి వాళ్ళనే ప్రోత్సహిస్తారు, తొందరగా మనకు అవకాశాలు ఇవ్వరు. సో ఆర్టిస్టులకి భాషా భేదం లేదు, నేను ఒప్పుకుంటాను, కానీ మన భాషని మనం గౌరవించుకుంటున్నామో, ఈరోజు తెలంగాణ ఆంధ్ర అనేది డివైడ్ అయిపోయి ఎలా ఉన్నది? తెలుగు ఆర్టిస్టులను బ్రతికించండి. తెలుగులో చాలామంది ఉన్నారు, ఆఖరికి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మన పాత వాళ్ళని మర్చిపోతున్నారు. అన్నపూర్ణమ్మ గారు కానీ కొంతవరకే వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళకి అదే వృత్తి, ఎవరు వాళ్ళని పోషిస్తారు? వాళ్ళ కోసం అంటూ క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి. నాకు తెలుసండి, అల్లు రామలింగయ్య గారు మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా ఇంటి ఎదురుగానే త్రివిక్ర రామారావు గారు ఉండేవాళ్ళు. ఆయన పోట్లాడి క్యారెక్టర్ తీసుకునేవాళ్ళు. మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, చంద్రమోహన్ గారు అయితే అంత అన్నం పెట్టండి మాకు చాలా క్యారెక్టర్ ఇవ్వండి అనేవాళ్ళు. ఎందుకంటే ఆ మేకప్, ఆ టెక్నీషియన్స్, ఆ కెమెరా, దాంట్లోనే వాళ్ళ జీవితం అంతా అలవాటు అయిపోయినప్పుడు డబ్బులు ఎటో పోతాయండి, పేరు ప్రఖ్యాతులు ఎక్కడో పోతాయి. 16 ఏళ్ల వయసు అంటే మనకు గుర్తొచ్చేది చంద్రమోహన్ గారే. ఈరోజు పెద్ద హీరో అయిన ప్రతి ఒక్కళ్ళకి ఆయన ప్లాట్ఫామ్ అనమాట, రెడ్ కార్పెట్. ఈవెన్ నేను కూడా ఇంటింటి దీపావళి చంద్రమోహన్ గారితో నేను ఆ మూవీ చేసినాకనే నాకు సక్సెస్ వచ్చింది. సో అట్లా వాళ్ళ అంతిమ స్థితి వచ్చేసరికి, ఎండ్ స్టేజ్ వచ్చేసరికి మేము సినిమాలు చేయలేకపోతున్నామే అనేటువంటి ఆ తాహతహ ఉంది. అలానే ఇప్పుడు కమెడియన్స్ కానీ విలన్స్ కానీ కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మళ్ళీ డబ్బులు ఇచ్చి బతిమాడుకొని చేసుకుంటూ కొత్త వాళ్ళకి మీరు ఇవ్వండి. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎంతమంది లేరు. కొత్త వాడిని తీసుకొచ్చి పండించగలిగితేనే నువ్వు డైరెక్టరు, కొత్త వాడిని తీసుకొచ్చి నువ్వు వాడికి ఒక ఇండస్ట్రీలోకి తీసుకువెళ్ళగలిగితేనే నువ్వు ఒక ప్రొడ్యూసర్వి. ఆ చింతకాయ పచ్చడి బిజినెస్ కావాలని ఇలానే చేసినప్పుడు కొత్త వాళ్ళు ఎక్కడ వస్తారు? సూపర్ మ్యామ్. అంటే చాలా వరకు ఆలోచన విధానం ఇలానే ఉంటుంది మాకు కూడా. మేము కూడా కష్టపడే వస్తాము, బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమడుగుతారంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలమ్మా అంటారు. ఒక్కరికి అవకాశం ఇవ్వండి, ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? ఒకటా రెండా చెడితేనే వైద్యుడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఎవరు ఆలోచించరు? సో మీరు చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు కదా, ఇప్పుడు రీసెంట్ టైం ఉన్న డైరెక్టర్స్లో ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలి? ఓకే అంటే లైక్ ఎప్పుడైనా సరే యాజ్ అ ప్రొడ్యూసర్గా కావచ్చు, లేకపోతే యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలి అని అనుకుంటారు? నాకు శేఖర కమల్ గారు. వావ్, చాయిసెస్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. నాకు ఆయన మూవీస్ అంటే బాగా నేను ఇష్టపడతాను. అండ్ అలానే రాజమౌళి గారు. అండ్ ఇప్పుడు దీన మన ఈ మూవీ ఉంది కదండి, ఈ అమ్మాయి చేసింది, ఎవరు పుష్పాలో హీరోయిన్ చేసింది, యానిమల్ డైరెక్టర్ ఉన్నారు, సందీప్ రెడ్డి గారు. అలానే మా ఈయన ఎవరు, నేను చిన్నబాపు గారు అంటాను, ఎవరు మా నాగి అశ్విన్ గారు. ఫుల్ ఫ్లెడ్జ్ మనల్ని స్క్వీజ్ చేసే అటువంటి వాళ్ళ దగ్గర వర్క్ చేయాలని నాకు బాగా ఆశగా ఉంటుంది. కానీ నేనుగా వెళ్ళి నాకు ఇవ్వండి అని నేను అడగలేను. మీకోసం అంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్ రాసి ఇస్తే నేను ఇప్పుడు జెమినీకి ఒక సీరియల్ చేస్తున్నానండి, బొట్టు కాటుక అని చెప్పని. సో బ్యూటిఫుల్ క్యారెక్టర్ అనమాట. అందులో లేడీ అంటే ఇన్ని రోజులు టీవీ సీరియల్స్ అంటే అత్తా కోడళ్ళే చూస్తారు, అత్తా కోడళ్ళు విలన్స్ అవటం అని. ఇదేంటి అంటే ఈ క్యారెక్టర్ స్వభావం ఆర్థికమైన డబ్బు కోసము
ఒక జ్యోతిష్కుడు వచ్చి చెప్తాడు, ఈ అమ్మాయి నీ కూతురు, దీన్ని పుట్టావంటే ఇది నీకు శని ఉన్నట్టే, నీ చుట్టూ ఇంకా వైఫై నెట్వర్క్ శనిలాగా తగులుకుంటుంది అని చెప్పని. సో పురిటి బిడ్డని ఇచ్చేసేస్తుంది అనమాట. అటువంటి మదర్ ఇది. ఒక పెద్ద జమీందార్ ఫ్యామిలీలో ప్లాన్ వేసి ఇంకో కూతుర్ని బాల్య వివాహం చేసి అక్కడ మొత్తము గ్రిప్పుని చేతిలో పెట్టేసుకొని ఆట ఆడిచ్చే క్యారెక్టరు. అంటే టోటల్గా వయస్ వర్ష ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. సో నాకు బాగా నచ్చేటువంటి ఎన్ని రోజులు బాపు బొమ్మ అంటే చూడు చూడు చందమామ చూడని శ్రీరస్తు శుభమస్తు కాదు. సో నాలో కూడా నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం అండి. ఎందుకంటే అది యాక్టింగ్ స్కోప్ ఉంటుంది, మనం ఎన్నైనా పండించగలం దాంట్లో. ఇప్పుడు మామూలుగా సంప్రదాయమైన ఆడపిల్లలాగా ఉండటం వేరు, సంప్రదాయాన్ని నటిస్తూ లోపల మరి ఇది చేయాలంటే అది మనకి ఛాలెంజింగ్గా ఉంటుంది. ఐ విల్ ఎంజాయింగ్ దట్ క్యారెక్టర్ అనమాట. సో అలా ఇది నాకు మా అశోక్ గారని మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. మొన్న అడిగితే జస్ట్ ఇప్పుడు రీసెంట్గా ఒప్పుకున్నాను అది. అండ్ మనవే ఒక ఓన్ బ్యానర్లో కూడా కొన్ని ప్లాన్ చేస్తున్నామండి. అంటే హీరోయిన్స్గా చేసిన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సినిమాలు చేస్తూ రియాలిటీ షోస్కి జడ్జిలుగా చేస్తున్నారు. అంటే లైక్ ఇంద్రజ గారు కావచ్చు, ఖుష్బూ గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఇలా చాలామంది చేస్తున్నారు. అలా ఎప్పుడైనా దివ్యవాణి గారికి ఆఫర్ వచ్చిందా? ఒకవేళ వస్తే చేస్తారా? 100% చేస్తానండి. బట్ నన్నైతే ఒక 2-3 షోస్కి అడిగారు. అప్పుడు ఆ టైంలో కొద్దిగా నాకు నేను పిల్లలకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు అక్కడ యూఎస్ఏలో ఉండి వాళ్ళకి ఇప్పుడు పిల్లలు పుట్టే ఏజ్ వచ్చిందన్నా కూడాను టోటల్ ఇక్కడ ఉంది చంద్రబాబు గారు అయినా సరే నా కొడుకు కూతురు ఫోన్ చేస్తే ఎమ్మటే ఫోన్ అటెండ్ చేస్తాను. నాన్న ఇది అని చెప్తాను. ఫస్ట్ ప్రయారిటీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ వాళ్ళు నాకు. ఆ తర్వాత డివోషనల్ లైఫ్, కుటుంబం, వీటితో ఇట్లా కనెక్టివ్ అయి ఉన్న లైఫ్. సో ఇప్పుడు కొంచెం మనం ఫ్రీ అవుతున్నాం కాబట్టి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్స్కి పెట్టి మనం చేయాలనేది ఒక ఆలోచన. ఓకే, ప్రొడ్యూసర్ అవ్వడం అని అంటే లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇట్స్ నాట్ వెరీ ఈజీ. మీకు తెలుసు, ఎందుకంటే జనాలు ఏ సినిమాని ఆదరిస్తున్నారు, ఏ సినిమాని ఆదరించట్లేదు అని తెలియదు. చూడండి, రామానాయుడు గారు కారంచేడు నుంచి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద కొండగంటానని ఆయన అనుకోలేదు, రామానాయుడు స్టూడియోస్ అని. అలానే కృష్ణ గారు ఆయన వర్క్ చేయడానికి వచ్చినప్పుడు పద్మాలయ స్టూడియోస్ అని ఆయన అనుకోలేదు. మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ సక్సెస్ రాకపోయినా ప్రయత్నం చేశాము రాలేదు అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అన్న మనకు ఉంటుంది. సో ప్రయత్నం అయితే చేశాను, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. అండ్ నా లైఫ్ ఏంటంటే ఏది కూడా నేను ప్లాన్ చేసుకొని చేయను. జస్ట్ ఐ కీప్ ఇన్ మై ప్రేయర్స్. దేవుడే సమస్తం నాకు సమకూడి జరిగిస్తాడనేది నా నమ్మకం, నా విశ్వాసం. వచ్చిన దాన్ని ప్రాపర్ వేలో సక్సెస్ పదంలో తీసుకెళ్ళడానికి మనం కృషి చేస్తాం. సో ఇప్పుడు మీరు ప్లాన్ చేస్తుంది థియేటర్స్కా, ఓటీటీకా, లేకపోతే సోషల్? అండ్ టైం మనకి ఎట్లా దానికి మనకు అనుకూలత ఎలా ఉంటుందో. ఎవరైనా థియేటర్కే అనుకుంటాం మనం. సో దానికే ప్లాన్ చేస్తున్నాం, చూడాలి. మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు అని అంటే ఆ వీక్లో పెద్ద సినిమాలు ఏమైనా వస్తున్నాయా, పెద్ద హీరోలు ఏమైనా వస్తున్నారా? ఒకవేళ, ఎందుకంటే ఒక 3 పెద్ద హీరోల సినిమా ఉందని అంటే ఏదో ఒక పెద్ద హీరో వెనకడుగు వేయడం అనేది కామన్ థింగ్, అది డెఫినెట్లీ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అవన్నీ లెక్కలు వేయాలి. సో అలా మీకు ఇండస్ట్రీలో ఇలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు ఒక బ్యాక్ బోన్ లైక్ నాకు అమ్మ నాన్న గాడ్ ఫాదర్ లాగా ప్రవీణ్ గారు అని చెప్పని మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఈజ్ టేక్ కేరింగ్ ఆఫ్ మీ అబౌట్ మీ మనం చేయటానికి. ఎందుకంటే తనకి ఉన్న ఐక్యూ లెవెల్స్ ఈజ్ డిఫరెంట్ అండి. మంచిగా కలిసి మనం ప్రయాణం ఏది చేసినా కూడా, ఇప్పుడు ఈవెంట్స్ కొన్ని చేయాలని ఉన్నాం మనం. అండ్ అట్లానే ప్రతిదీ నాకు ఎలా అంటే తనకు తెలుసు నా జీవితం బాయిలో కప్పలాగా, షీ డోంట్ నో ఎనీథింగ్, షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుందని. చాలా సందర్భాలు మేము పోట్లాడి కొట్టుకొని నేను అన్నదంతా కరెక్ట్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని నేను విగరస్గా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక తల్లి తన బిడ్డ చేయి ఎలా పట్టుకుంటుందో, సిచ్యువేషన్స్ ఏమున్నా నా కోపము నా ఆవేశము అంతా నన్ను బేర్ చేస్తూ, చాలాసార్లు నేను అపార్థం చేసుకున్నా కూడా నా చెయ్యి వదలకుండా ఇండస్ట్రీలో లీడ్ చేయటానికనే ఉన్నారు ప్రవీణ్ గారు అని చెప్పని. మంచి టీం, నాకు పిల్లలు ఉన్నారు,
కెమెరాకి కానీ యూనిటీ కానీ. థ్యాంక్ గాడ్ ఏంటంటే అందరూ కూడా నా దగ్గరికి వచ్చాడంటే వాడు చెడ్డోడైనా మంచోడు అయిపోతాడు. వాడి మైండ్లో నాకు మోసం చేయాలని ఉన్నా కూడాను నా స్ట్రైట్ ఫార్వర్డ్ కత్తులు వెళ్ళిపోతాయి ఉండేవాడు. స్కడ్లు దిగి అది తెలిసింది తత్వం అని అంటే నో మొహమాటం, ఆహారం వ్యవహారం నో మొహమాటం, వెంబడే కత్తి దిగిపోతుంది. వాడికి తిన్నా నిద్రపోయిన ఇంకా అదే గుర్తు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనీ ఇస్తాను అని చెప్పి డైరెక్టర్స్ కావచ్చు మీరు చేసిన కష్టానికి ఇవ్వకుండా ఎగ్గొట్టడం ఎప్పుడైనా జరిగిందా? జరిగితే ఎంత? అలా చేసి వాడు బతికి బట్టగడతాడు వాడు ఎవడైనా కానీ. అలా చేసి బతికి బట్టగడతారా? మ్యామ్ ఇప్పటికీ ఆ జెరాక్స్ అన్నది ఉందా మీ దగ్గర? చెక్ జెరాక్స్? చెక్లేం లేవు, నోటి మాట చెక్కు పడాలంటే పేమెంట్. ఏది పర్ఫార్మెన్స్ బాగా నచ్చి ఒక చెక్ ఇచ్చారు, మీ అమ్మగారు బాగా యా మా అమ్మగారి బీరువాళ్ళు ఇప్పటికే ఉండి ఉంటుంది. అది మన నందమూరి తారక రామారావు గారు, నేను విశ్వనాథ కవి సార్వభౌమాలో మంచి సాంగ్ అది శివ శివ అని చేశాను. ఆ సాంగ్కి మాకు 25,000 ఇచ్చారు. నందమూరి తారక రామారావు అని సైన్ చేసి అది జెరాక్స్ తీసి పెట్టుకున్నారు మమ్మీ. ఇప్పటికీ ఉంది కదా అది? చూడాలి, వెతికి పట్టుకోవాలి. అది మా మమ్మీ బీరో. మీరు పట్టుకుంటే మాకు ఫోటో పంపిస్తే 100% దాన్ని పట్టుకొని ఒక యాడే చేస్తాను నేను. అండ్ మీ లైఫ్లో ఏది మీది అనుకున్నట్టు జరగలేదు అంటే లైక్ మీరు ముందుగా ప్లాన్ చేసుకొని ఏది జరగదు, పర్సనల్ లైఫ్ కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, బట్ మీ హోల్ లైఫ్ జర్నీ మీకు నేర్పించింది ఏంటి? ఈరోజు ఇప్పుడు మనం ఏమై ఉన్నామో బంధాలు కానీ అనుబంధాలు కానీ మన పని కానీ ఈ మినిట్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తానంటే దీని మీదే కాన్సన్ట్రేషన్. ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి, రేపు ఏం చేయాలి అనేది ఆలోచించి కూడా వేస్ట్ మన లైఫ్. ఎందుకంటే వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్తామని లేదు, పడుకొని మళ్ళీ నిద్రలేస్తామని లేదు. అలానే అన్ప్లాన్డ్గా మనం ఉండకూడదు, ఆ ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. అండ్ నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే బంధాలు ఇవన్నీ అనేవి ట్రాష్. బాపు గారు ఒక మంచి పెళ్లి పుస్తకంలో ఒక డైలాగ్ నాకు తెలుసు కానీ తెలియక కానీ నా లైఫ్లో ముళ్ళపూడి వెంకటరమణ గారు నిజంగా ఆయన ఎంత అనుభవపూర్వకంగా రాసినాయో కానీ, మంచి చెడులు రాసులుగా ఉండవు. అవకాశం ఉంది అంటే మంచివాడు కూడా చెడ్డవాడుగా మారుతాడు, అవకాశం లేదు అంటే చెడ్డవాడు కూడా మంచివాడుగా ఉండిపోతాడు. ఎవ్రీడే ఒక 10 times నేను అనుకుంటాను దాన్ని. ఎందుకంటే అది మన పిల్లలు కానీ మన వర్కర్స్ కానీ హస్బెండ్ కానీ లోపల ప్రతి ఒక్క మనిషిలో తెలియని ఒక స్వార్థము, ఆ సమయానుకూలతను బట్టి మోసం చేసే స్వభావము చాలా ఉంటుందండి. అది లేకుండా పెరిగిన మనము దాన్ని అనుభవిస్తూ వస్తున్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో అవతల వాళ్ళని మనం పరిపూర్ణంగా నమ్మి చిన్నది తేడా వచ్చింది అన్నప్పుడు మానసికంగా మన హృదయము కళ్ళు ఏడ్చిన సందర్భాలు అనేక ఉంటాయి. దానిలో నుంచి బయటికి రాగలిగాను నేను. ఆమె ఈ యాటిట్యూడ్ ఉండడం అంటే యాటిట్యూడ్ కాదు, అంటే ఈ వే ఆఫ్ థాట్ ఉండొచ్చు, లేకపోతే చాలామంది ఇలాంటి వాళ్ళని యాటిట్యూడ్ అనే పదాన్ని యాడ్ చేస్తారు. ఇది ఉండడం లైఫ్ మన పర్సనల్ లైఫ్కి కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్కి కావచ్చు ఎంతవరకు ప్లస్ అవుతుందంటారు? చూడమ్మా, నేను ఒకటి చెప్తాను. నేను ఈరోజు దివ్యవాణిగా ఇక్కడ కూర్చుంటాను అనుకుని నేను మా అమ్మ గర్భంలోంచి నేను బయటికి రాలేదు, రైట్? నాకు దేవుడు ఇంత సక్సెస్ ఇస్తాడని చెప్పని నేను సినిమా ఇండస్ట్రీలోకి రాలేదు, ఓకే? నా తోటి చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మీరేం సినిమాలు చేశారంటే ఎత్తుక్కోవాలి, పేర్లు చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కానీ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అదృష్టం పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి, దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం. ఒక ఆడది అందంగా ఉందంటే దానికి సింబల్ ఏంటి? బాపు బొమ్మ అని అంటారు. పెళ్లి చేసుకున్న ఏజ్ మొన్న కూడా ఎవరో ఎవరు లైక్ నాగ చైతన్య గారు వైఫ్ అనుకుంటాను, దాంట్లో బాపు బొమ్మ అని చెప్పని ఆమె ఒక రీల్స్ నేను ఏదో చూశాను అనమాట. సో వాళ్ళందరూ ఇప్పుడు చెప్పి చేసుకుంటున్నారు, డబ్బును బట్టో ఉన్న క్యాపబుల్ని బట్టో. కానీ ఏ పిల్లరు ఏం లేకుండా బాపు బొమ్మ అంటే ఎంతమంది చేస్తారు? దేవుడు ఆ క్రెడిట్ నాకు ఇచ్చేశాడు. అండ్ మెయిన్ ఫెయిత్, ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఇంత చేసిన దేవుడు మన ఫ్యూచర్ లైఫ్ కూడా ఆయన ప్లాన్ చేస్తాడు అనేది నాకు ఒక నమ్మకం. ఇది యాటిట్యూడ్ కాదు, ఇది బయట నాకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్నింటినీ నాకు ఇవ్వలేకపోవచ్చు, అండ్ నేను అనుకున్నది నేను అచీవ్ అవ్వలేకపోవచ్చు. కానీ ప్రతి మనిషికి ఒక ఆత్మ అభిమానం ఉంటుంది, దాన్ని డ్యామేజ్ అవ్వకుండా జర్నీ చేస్తాను చూసారా, అది భూప్రపంచంలో ఉన్న డబ్బులన్నింటికన్నా కూడా అది చాలా గొప్ప ధననిధి. సో ఆ యొక్క సంతోషంతో నేను కృష్ణ గారిది ఒక మూవీ వచ్చింది, కేఎస్ఆర్ దాస్ గారు అనమాట.
ఆ క్యారెక్టర్ నేను చేయలేకపోయాను. లాస్ట్ మినిట్ వరకు ఆలోచించుకోమనండి ఆ అమ్మాయిని అని ఆ క్యారెక్టర్ ఏమైనా చేసేసింది. ఏ రోజు నేను బాధపడలేదు. కానీ ఆ సినిమా నేను ఎందుకు చేయలేకపోయాను, ఎక్కడ నేను నాకున్నటువంటి కట్టుబాట్లు దాటి నేను బయటికి వెళ్ళలేదా, నాకున్న మనస్సాక్షికి అదే సార్ సినిమా లేకపోతే ఏంటి, నేనుగా ఉన్నాను కదా అని ఒక ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు చూసారా, దానిని కాపాడుకోవటం యాటిట్యూడ్ ఎప్పుడూ ఉండదండి. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు. అండ్ టీడీపీలో ఉన్నప్పుడు అండ్ డివోషనల్గా ఉన్నప్పుడు ఎక్కువ ఉండేదాన్ని. నాకు నా వాట్సాప్ తప్పించి నాకేం తెలియదు. నాకు ఫేస్బుక్లు, ఈ ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్స్ అస్సలు నాకు తెలీదు. అంత టైం కూడా నాకు ఉండదు. బట్ టీం అప్పుడు బాగా మంచిగా యాక్టివ్గా చేసేవాళ్ళండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడానికి ఇప్పుడు మొన్న మా జెమినీ టీవీ లైక్ అక్కడ ఉన్న స్టాఫ్, మా పిల్లలు వాళ్ళు కూడాను, అంజలి తన పేరు కూడాను అండ్ స్వాతి, మ్యామ్ మళ్ళీ మీరు యాక్టివేట్ చేయాలి కదా అంటే డెఫినెట్గా అమ్మ అండ్ అది ఏముందండి, నాకు మంచి దేవుని మహాకృపను బట్టి అండ్ చాలామంది నాకు మంచిగా ఏదైనా చేసినా ఎక్కువ ఆదరిస్తారు. మీరు మంచిగా ఉన్నారు, మీరు పాజిటివ్ ఉన్నారు కాబట్టి మీ చుట్టుపక్కల సో డివోషనల్ వైస్ కొన్ని క్వశ్చన్స్. మీరు అంటే లైక్ క్రిస్టియానిటీని ఎక్కువగా నమ్ముతారు, కొంతవరకు ఆ మధ్యలో కొన్ని కాంట్రవర్సీస్ కావచ్చు వచ్చినాయి. బట్ ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైన దగ్గర నుంచి ఏంటవుతుందనంటే క్రిస్టియానిటీ గురించి చాలా మీమ్స్ ట్రోల్స్ వస్తున్నాయి. అంటే ఏమైనా చెప్పాలి అంటే వాళ్ళు చేసేది ఈవెన్ క్రిస్టియానిటీ గురించి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో చెప్పేవారు వాళ్ళే చెప్తారు వీళ్ళు ఇలా చేస్తున్నారు, కొంతమంది కాని వాళ్ళు నెగటివ్గా ప్రచారం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్పీచ్ మీటింగ్ జరుగుతుంది, ఎవరో ఒకరు వస్తారు, కళ్ళు కనిపించిన వాళ్ళు కావచ్చు, అక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరైనా వాటర్ ఇస్తేనో లేకపోతే ఊదితేనో వాళ్ళకి కళ్ళు వచ్చేసిందని సో ఇలా ప్రచారం చేస్తారు. దానివల్ల ఏంటంటే ఒక మతానికి నెగిటివ్గా వెళ్తూ ఉంటుంది. సో అలా క్రిస్టియానిటీ మీద చాలా వరకు నెగిటివ్ ఉంది కొంతవరకు. అయితే చాలా తక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు, చాలా మంది ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది అంటే అవహేళన చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. సో మీరు ఎక్కువగా నమ్ముతారు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఏమనిపిస్తుంది, ఎలా తీసుకుంటారు, వాట్ యు వాంట్ టు సే అబౌట్? ఇది ఇప్పటి నుంచి కాదండి, యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చినప్పటి నుంచి జరుగుతుంది. చరిత్ర మనం తీసుకుంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వే మనం అందరం చదువుకొని వచ్చాం. హిస్టరీ తీసుకున్న చోళ మహారాజులు కానీ విజయనగర సామ్రాజ్యం కానీ లేదు మనకు స్వతంత్రం వచ్చింది కానీ ఈవెన్ దో ₹1 నాణ్యం మీద కూడా కానీ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం తప్పించి ఇంకొకటి లేదు. ఎందుకంటే హిజ్ స్టోరీ ఈజ్ హిస్టరీ. యేసుక్రీస్తు వారి చరిత్ర అనేది అన్నింటికీ ఆధారం. రాజ్యాంగం ఎప్పటి నుంచి ఆరంభమైంది, మానవ జనాభా కౌంటింగ్ ఎప్పటి నుంచి ఆరంభమైందనే దానికి బైబిల్ చాలా మూలం. అలా అని మన ధర్మాన్ని, నా తోటి సహోదరుల యొక్క మతాన్ని కానీ వాళ్ళ దాన్ని నేను అఘోరపరచును, దాని గురించి డిస్కషన్ కూడా నేను రాను. ఎందుకంటే నేను దాంట్లో నుంచి నేను వచ్చిన దాన్ని. నేను ఇవాళ కొత్తగా క్రైస్తవులోంచి నేను ఇది చూడలేదు. నాకు ఈ రుచి తెలుసు, ఈ రుచి తెలుసు. అండ్ రెండోది మనకి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మతం అని చాలామంది అంటున్నారు. ఇది మతం కాదు, ఇది మార్గం. దిస్ ఈజ్ వే. ఏ వే? ప్రతి మనిషి పుట్టినాక చనిపోవాల్సిందే. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ఆచారమైనా, నీ సంప్రదాయాలు ఏదైనా, ఇది మనం ఎవరూ శాశ్వతం కాదు, ప్రతి ఒక్కరు చనిపోవాలి. ఈరోజు మనం ఎన్ని పనులు చేసినా, తప్పులు చేసినా, ఒప్పులు చేసినా, ఎందుకు అన్నదానాలు చేస్తారు, ఎందుకు చదువు లేని వాళ్ళకి చెప్తారంటే పుణ్యం రావాలి అని. ఆ పుణ్యం వస్తే ఏంటి, చచ్చిపోతే మనము స్వర్గానికి పోతాము అని చెప్పని. సో ఆ స్వర్గానికి మార్గం ఎవరు? యేసయ్య ఎవరినైనా చంపాడా? ఎవరినైనా కొట్టారా? ఎవరి రాజ్యాలైనా తీసుకున్నాడా? లేదు ఆయన ఎవరి భార్యలైనా ఎత్తుకు వెళ్ళిపోయారా? లేదు అది కాకమ్మ కథలు ఎక్కడైనా ఉన్నాయా? బైబిల్ని మేము ఎందుకు నమ్మాలి అని అంటున్నారు. నమ్మితే నీకు రక్షణ, నమ్మకపోతే నీకు రక్షణ లేదు. ఆయన ఎవరిని బలవంతం పెట్టే దేవుడు కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్స్కి, క్రైస్తత్వానికి కూడా నేను చెప్పేది ఏంటి అంటే, మొన్న కూడా నేను ఒక మెసేజ్లో అదే చెప్పానండి. మన ఆధార్ కార్డులో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉందంటే నేను ఎమ్మటే కరెక్షన్ చేసుకుంటాం. అప్పుడే సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తే మన పాస్పోర్ట్స్ కానీ అన్నీ వస్తాయి. లేదంటే మనకు వచ్చే పథకాలు కానీ ఏమీ రావు. నీ ఆధార్ కార్డుకి అంత విలువిస్తున్నప్పుడు పెద్ద పెద్ద బిషప్పులు, పాస్టర్లు అందరూ మత ప్రచారం అంటే ఎందుకు ఒప్పుకుంటున్నారు? అసలు ఎవరు వచ్చి నీ మతాన్ని మార్చుకోమన్నారు? అసలు మతం ఏంటి, మార్గం ఏంటి? ఆయన ఎక్కడ బైబిల్లో అంతట్లో నా మతంలోకి మీరు రండి అనలేదు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ మార్గం ఏంటి?
ఆ మార్గము, ఆయన మార్గం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? యేసుక్రీస్తు వారి మార్గం చాలా ఇరుకైన మార్గం అండి, కానీ అది పోను పోను విశాలంగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్న మార్గం విశాలంగా ఉంటుంది, రాను రాను అది ఇరుకైపోతుంది. ఇప్పుడు ఒక బాటిల్ ఉంది, బాటిల్ని మనం క్లీన్ చేయాలనంటే వెనకాల మనందరి ఇళ్లలో కూడా పచ్చళ్ళు అవన్నీ తుడిచేటప్పుడు దాన్ని ఒక టవల్ని చుట్టి 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 లోపల ఇరికిస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళిపోయి అది విశాలం అయిపోయి క్లీన్ చేస్తుంది. సో అలానే క్రీస్తులో వెళ్ళేటప్పుడు ఆ మార్గం మనకి చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. కానీ ఎండింగ్ డేస్కి మన అంతం విశాలంగా ఉంటుంది. నేనే నిజం అంటున్నారు ఆయన. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కోర్టులో వాదన జరుగుతుందంటే, ఒక వ్యక్తి మర్డర్ జరిగింది అని అంటే ఒకటే నిజం ఉంటుంది, అవతలోడు అబద్ధం ఉంటుంది. సో ఐఎమ్ ద ట్రూత్ అంటున్నాడు ఆయన. ఆ నిజం ఏంటి? నేనే లైఫ్, ఐ ఆమ్ ద లైఫ్, జీవం అంటున్నాడు. ఆ జీవం ఏంటి? నీ ఆత్మకి రేపు నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ఆయన. సో అక్కడ ఆ ఆత్మకి అక్కడ జీవాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు? ఇది బైబిల్. సో దీనికి ఆయనను అంగీకరించిన వాళ్ళు రేపు నేనైనా ఎవరైనా సరే దీనిని డిఫరెంట్ వేలో తీసుకెళ్తారు. దానిని కూడా ఆయన బైబిల్లో చెప్పారు. నన్ను తెలియని వాళ్ళ మధ్యలో నా నామానికి అపకీర్తి వస్తుంది అని అంటే అది నీ వల్లనే కదా అని ఆయన స్పష్టంగా అడుగుతున్నారు. సో ఈ లోకంలో వచ్చిన ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాదు అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, ఈరోజు ఇప్పుడున్న వాటిల్లో ఈ గడ్డు పరిస్థితి ఇప్పుడు కాదండి, అనాది నుంచి. ఆయన ఇప్పుడు బైబిల్లో పౌల్ గారు అని ఉన్నారు. అప్పట్లో ఆయన రోమా సామ్రాజ్యానికి ఆయన ఈజ్ ద సోల్జర్. ఆయన పని ఏంటి? యేసుక్రీస్తు వారు ఎవరైనా దేవుడు అని అంటే వాళ్ళందరినీ చంపేయటం, ఆ రక్తసిక్కమైన బట్టలు తీసుకువెళ్ళి ఆ రోమా రాజుకి ఇచ్చేసి, ఇదిగోయా వీళ్ళు దేవుడు అని అన్నారు అందుకని వాళ్ళని చంపేశానంటే ఆయన డ్యూటీ. అటువంటి వ్యక్తి, ఆయన మనసుకున్న నేత్రం, ఈ కళ్ళతో చూస్తే యేసుక్రీస్తు వారు మనకు అర్థం కాదు. ఆ మనసుకున్న నేత్రం ఆయనకు ఓపెన్ అయినప్పుడు వాట్ ఈజ్ క్రైస్ట్ అని తెలిసినప్పుడు మరి ఆయన కూడా హతసాక్షిగా చనిపోయారు. ఈరోజు ఆయన 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారికి లాంగ్వేజ్ తెలియదు, భారతదేశం ఏంటి తెలియదు, ఇక్కడ సంప్రదాయాలు తెలియదు, ఇక్కడ కట్టుబాట్లు తెలియదు. ఆయన భారతదేశం రాబట్టి ఇట్స్ అ గుడ్ న్యూస్. ఇప్పుడు నవే క్రిస్టమస్ డేస్ కాబట్టి ఇది మంచి శుభవర్తమానం, గుడ్ న్యూస్, మంచి వార్త. సో ఇవాళ కొత్తగా క్రైస్తత్వాన్ని చంపాలనుకున్న వాళ్ళు అది కుదరదు. అంటే మ్యామ్ నేను అడుగుతుంది ఏంటంటే, అందులోనే ఈ క్రిస్టియానిటీలో, క్రైస్తత్వంలో ఉన్న వాళ్ళే అంటే నేను కొన్ని చూశాను మ్యామ్. అంటే మన నన్ను తప్పుగా తీసుకోకండి. కొంతమంది నేను ఇల్లు ఉడుస్తుండేదాన్ని, నా చేయి నొప్పి చేసింది, కానీ నేను యేసయ్యని కోరుకున్నాను. ఆ తర్వాత నాకు తెలియకుండానే నేను ఇల్లు ఉడిచేసాను, ఆ చెయ్యి అంతా ఏం అవ్వలేదు, అప్పటి వరకు ఎర్రగా ఉండేది, బాగా అయిపోయిందని ఒకళ్ళు అంటారు రాత్రి 12 అయింది, నా మొబైల్లో నెట్వర్క్ అయిపోయింది, నేను యేసయ్యని కోరుకున్నాను, వెంటనే నాకు మొబైల్లో నెట్వర్క్ వచ్చిందని కొందరు అంటారు. ఇంకొంతమంది సినిమా పాటల్ని తీసుకొచ్చి దేవుడి పాటలుగా వేస్తారు. అందులో చాలా డబుల్ మీనింగ్స్ ఉంటాయి. సో ఏంటంటే చాలామంది హిందువులు కూడా నమ్ముతారు. ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్స్ గుడికి వస్తారు, వెళ్తారు, దేవుణ్ణి చూస్తారు. అలానే కొంతమంది హిందువులు కూడా ఈ మనకి క్రిస్మస్ టైంలోని చర్చిలకు వెళ్తారు, ఈవెన్ మస్జిద్లకు కూడా వెళ్తారు. కానీ ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో, వీడియోస్ ఏవైతే ఉంటాయో, ఇవి చూసినప్పుడు ఏంటి అని అంటే చాలా వరకు అవి చూసిన జనాలు సోషల్ మీడియాలో ఏది చూపిస్తే అదే నిజం అనుకుంటారు. అవి చూసిన జనాలు ఏంటంటే దాని మీద ఉన్న రెస్పెక్ట్ని పోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు, సో అంటే మినిమం ఒకప్పుడు ఉన్న రెస్పెక్ట్ ఇప్పుడు అసలు లేదనే చెప్పాలి. సో దాని గురించి అలాంటి వీడియోస్ ఆల్రెడీ మీరు నమ్ముతున్నారు, యేసు ప్రభుని నమ్ముతున్నారు, నమ్మిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ ఎందుకు చేయడం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా మీరు మాట్లాడారా? 100% చాలా మంచి ప్రశ్న ఇదండి. అండ్ ఇప్పుడు తెలియాల్సిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యేసయ్యని మీరు అన్నట్టు నెట్వర్క్ కోసమో లేకపోతే ఇల్లు ఉడుస్తున్నాను కోసమో, ఓకే, ప్రతి నీటికి పసిబిడ్డ తండ్రి మీద, పేరెంట్స్ మీద ఎలా ఆధారపడుతుందో, సో అలా మనం దేవుడి మీద డిపెండ్ అవటం ఓకే. దేవుడు యేసయ్య ఎవరు అని అడిగితే ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, అద్భుతకార్యుడు, ఆశ్చర్యం చేసేవాడు, స్వస్థపరిచేవాడు. ఒక శిల్పి ఉన్నాడంటే ఆయన ఒక మూలపు రాయిగా ఉన్నాడు. అండ్ ఒక డాక్టర్ ఉన్నాడంటే ఆయన పరమ వైద్యుడిగా ఉన్నాడు. ఇలా ఆయన డిఫరెంట్ పేర్లలో ఉన్నాడు. ఇవన్నీ సిల్లీ అని నేను అనను, నిజమే. ఇప్పుడు ఒకసారి మీరు ఏదన్నా ఒక అడవిలోకి పోయారు, ఛార్జ్ చేసుకోవడానికి లేదు, నెట్వర్క్ లేదు, ఎవరన్నా మీకు ఆటోమేటిక్గా చేయించారో, ఆ మెరికల్ సంథింగ్ మీకు కనెక్ట్ విత్ గాడ్, దేవుడితో కనెక్ట్ అయినప్పుడు చిన్నవి కూడా మనకు అద్భుతం అనిపిస్తాయి.
అండ్ స్వస్థత కానీ అండ్ హెల్త్ కండిషన్ కానీ జరుగుతాయి. కానీ అవి 100% బైబిల్లో ఉన్నది. ఆయన కూడా చాలామంది కుంటివాడిని గుడ్డివాడిని నువ్వు లే అన్నప్పుడు నడిచింది. వాళ్ళ శిష్యులకు కూడాను స్వస్థతనిచ్చు ఆత్మ, వాక్యం బోధించు ఆత్మ, ఇవ్వుము దేవా నీ సన్నిధిలో నిలిచి ఉన్నాము అని. మనం డాక్టర్ చదివి మనం ఎంబీబీఎస్ చేసి చదవటం, మీరు సర్జరీస్ చేయటం వేరు. దేవుడిచ్చిన పవర్తో సూపర్ న్యాచురల్ పవర్, దట్ ఈస్ డిఫరెంట్ అండి. కాకపోతే వాటిని వక్ర మార్గంలోకి తీసుకువెళ్ళటం చాలా బాధాకరం. ఈరోజు బర్త్డే వచ్చిందంటే సంఘాలు ఎలా అయిపోయినా ఇంటికి వెళ్ళిపోతారు, ఫోటోలు అడుగుతారు, దీనికి ఇంత కానుకలు ఇవ్వాలి. ఒక చర్చి ఉందంటే ఆ మీటింగ్ ఈ మీటింగ్ ఏదో విధంగా డబ్బులు. అదేమంటే మా మినిస్ట్రీ ఎట్లా జరుగుతుంది అని అంటారు. దేవుడు ఉచితంగా వచ్చిందని ఉచితంగా బోధించమంటున్నాడు. అలా అని మనం పనివాడి జీవితానికి పాత్రుడు అని అంటాడు ఆయన. సో దీన్ని బ్యాలెన్సింగ్గా తీసుకెళ్ళాలి. దేనికి మనం ప్రాముఖ్యతనిస్తున్నాం, దేనికి మనం ప్రాముఖ్యతని ఇవ్వకూడదని. ఇప్పుడు డబుల్ మీనింగ్ పాటలుగా వస్తున్నాయి అని అంటే 100% అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. అండ్ ఈ సినిమా ట్రెండ్ని ట్యూన్స్, ఇప్పుడు వీణ ఉందండి, వీణలో ఒక స్వరాలు పలికితే అక్కడ వాయించిన స్వరం ఇక్కడ వాయించకూడదని లేదు కదా. ఆ ట్యూన్ అలా తీసుకెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అట్లా దానిని ఆ సాంగ్స్ని కంపారిజన్ చేస్తూ. అసలు ఒక్కటండి, క్రిస్మస్ అంటేనే ఆరాధన, దేవుడిని ఎప్పుడు స్తుతించడం ఆరాధన. వెనకట కొన్ని పాటలు ఉన్నాయంటే ఇక్కడ టచ్ అయిపోయి మనకు తెలియకుండానే మన కన్నీళ్ళు వస్తాయి. కొన్ని వర్డ్స్ దైవజనులు రాసినాయి. ఇప్పుడు ఏంటంటే మ్యూజిక్ డామినేట్ అయిపోతుంది. డ్రమ్స్ గిమ్స్ వేసినప్పుడు ఆ పూనకం వచ్చినాక మనం ఊగిపోతున్నాం. కానీ నిజంగా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మన హృదయం బద్దలైపోతుందండి. దేవుడు ఏమంటాడు, మనం ఇచ్చే కానుకలు లేకపోతే మనం కట్టే పెద్ద పెద్ద చర్చెస్లో ఆయనకి కాదు, విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలియాగమట. ఎంత మంచి దేవుడు, ప్రపంచంలో ఎక్కడ ఉండడు. విరిగి నలిగిన హృదయం, ప్రతి ఒక్క మనిషి హృదయంలో కూడా ఎప్పుడో విరిగిపోతుంది, బద్దలైపోతుంది. అటువంటి హృదయం ఆయనకు కావాలి. దానికి ఆదరణ ఇస్తాను, దానికి నేను మళ్ళీ జాయిన్ ఇస్తాను దేవుడి పనిలో అని ఆ దేవుడు చెప్తున్నప్పుడు చాలా వక్ర మార్గం. ఈరోజు మన తోటి వాళ్ళని మనం ఎప్పుడు తక్కువ చేయకూడదు. తోమా గారు యేసుక్రీస్తు వారిని ముట్టుకున్నారు, ఆయన పచ్చి గాయాన్ని చూశారు. ఆయన ఇండియాకు వచ్చినప్పుడు వీళ్ళు హిందువులు వీళ్ళు ముస్లింలు ఇది సనాతన ధర్మం, ఆయన రాలేదుగా, ఆ నిజాన్ని పట్టుకొని వచ్చాడు, ఆ నిజాన్ని వెలిగించాడు. అది ఇప్పటి వరకు వెలుగుతూనే ఉన్నది. ఓకే, మీరు అంటే ఇప్పుడు ఈ మార్గాన్ని ఎంచుకున్న తర్వాత కూడా గుళ్ళకి వెళ్ళడం కానీ దేవుణ్ణి పూజించడం లాంటివి చేస్తారా? అంటే నేను ఎప్పుడు వెళ్ళాల్సిన సందర్భం అయితే నాకు రాలేదండి. నన్ను ఎవరు కూడా బలవంతం పెట్టరు. అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంతమంది నా అనుకున్న ఆప్తులు నన్ను అడిగినప్పుడు నేను వాళ్ళకి దేవుని ప్రేమ అర్థం అవ్వాలి. ఇది అనంతమైన ప్రేమ. సో ఆ ప్రేమ కోసం నేను అక్కడికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ ట్రూత్ ఏంటో నాకు తెలుసు. నా తోటి వాళ్ళని, ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనాకి చాలా మెడిసిన్స్ ఉన్నాయి, కానీ కాక్టైల్ ఇంజెక్షన్ చాలామందిని బ్రతికించింది. ఆ ఇంజెక్షన్ ఇదే అని చెప్తేనేగా తెలుసుకుంటారు. ఆ చెప్పడానికి ఒక సన్నిహితం కావాలి కదా, ఆ చెప్పడానికి ఒక అవకాశం కావాలి కదా. ఏ మిషతో అయినా ఈ మంచిని మనం తీసుకెళ్ళగలగాలి, కారణం ఏదైనా కూడా ఆ దృక్పథాన్ని నేను ఆలోచిస్తాను. బట్ ఐ నో వాట్ ఈస్ మై ట్రేడ్. నాలో ఉన్నవాడు ఎంత బలవంతుడో నాకు తెలుసు. మీరు అంటే లైక్ ఇప్పుడు డివోషనల్గా కూడా వెరీ స్ట్రాంగ్ అంటే లైక్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు కదా. కొన్ని సినిమాల్లో అంటే ఎలాగో మన ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి కొన్ని సినిమాల్లోని క్రైస్తవులు ఇలా జరుగుతుంది అని చూపిస్తారు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, పార్థ్ వసల్ గారిది ట్రాన్స్ అన్న సినిమా ఉంటుంది. అందులో ఈ టోటల్గా ఇప్పుడు మనం చూస్తున్న ఈ మీటింగ్స్ కావచ్చు, వీటి కావచ్చు, దాని బ్యాక్ ఒక అంటే లైక్ ఒక స్టోరీ ఉంటుంది, ఏది నిజం ఉండదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు. ఇఫ్ మీరు చూడకపోతే ఒకసారి ట్రాన్స్ మూవీ చూడండి, పార్థ్ వసల్ గారు. అంటే కంప్లీట్ ఒక క్రైస్తవులు ఒకవేళ అంటే లైక్ నాకు మీటింగ్ ఏమంటే తెలియదు, ఒక పాస్టర్ ఉంటారు, వాళ్ళు స్పీచ్ ఇస్తుంటారు, మాట్లాడుతుంటారు, ఆల్ ఆఫ్ సడన్ మీటింగ్స్, ప్రేయర్ మీటింగ్స్ గ్రూప్ లో ఒక పర్సన్ ని లేపి నీకు ఈ ప్రాబ్లం ఉందమ్మా, ఇది అలా ఉంది అని చెప్పి అంటారు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఆల్రెడీ పక్క నుండి మాట్లాడిస్తూ వాళ్ళ ఫోన్ మెసేజెస్ చేస్తారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఉంటుంది. నాట్ ఓన్లీ ట్రాన్స్ అండి, చాలా సినిమాలో చూపిస్తూ ఉంటారు, కొంచెం కించపరిచి చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఎప్పుడైనా వాయిస్ రేస్ చేసి మాట్లాడడం అనిపించింది. 90% వాళ్ళు చూపించిన దాంట్లో తప్పేం లేదు. ఇలానే నాకు తెలిసిన నేను అటు రాజమండ్రి సైడ్ ఒక ప్రేయర్కి వెళ్ళాను. ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఇలానే వచ్చి అకౌంట్ నెంబర్లో డబ్బులు చెబుతున్నాడు. బైబిల్లో అది ఎక్కడ లేదు. నేను అదే అనుకున్నా, అకౌంట్ నెంబర్ చేయటం ఏంటి, డబ్బులు చేయటం ఏంటి అనేది కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది నాకు.
ఈ జనాలు మా అకౌంట్ నెంబర్ చెప్పేశారు, మా డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పేశారని. తర్వాత దానికి బ్యాకప్ ఏముందో మాకు అర్థమైంది. ఒకటేనండి, ఇప్పుడు బైబిల్ మనకు ఆధారం. దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తును, పునరుద్ధానుడైన క్రీస్తును, రాజుగా రానని క్రీస్తును, యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడ్డారు? అండ్ ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన డెడ్ బాడీగా ఆయన భూమిలో ఆయనది ఇంత ఎముక ఉంటే తెమ్మనండి, ఏ టెక్నాలజీ అయినా నువ్వు ఎవరైనా సరే, ఆయన మృతుడుగా వాళ్ళు ఉంటాయిగా. ఒక డైనోసార్ చచ్చిపోయిందంటే దాని ఎముకలు ఎంత పట్టుకొని కదా తీసుకొస్తున్నారు. యేసయ్య వారిని చంపేశారు, ఆయన బాధపడ్డాడు. ఈరోజు ఆయన భూమిలో ఇదిగో ఆయన బొనికుంది, ఆయన నమ్మలో ఉందంటే ఛాలెంజ్ చేయి. ఆయన రానే ఉన్నాడు. ఈ మూడునే నేను ఫాలో అవుతాను. సో ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? ఇంతే చేసేవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, అన్ని ధర్మాలలోనూ ఉన్నారు. ఈరోజు మనకి మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ అంటే హిందూస్ బాయ్ అనుకుంటాం, కానీ ఈరోజు తీవ్రవాదం జరుగుతుందంటే ముస్లిం అనే వాళ్ళని మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఈరోజు న్యూస్లో ఆస్ట్రేలియాలో 25 yearsగా ఉండి, ఇక్కడ స్థానికంగా ఒక చిన్న డాక్టర్గా ఉండి, వాళ్ళ పేరు ఇల్లంతా చూసి ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ నెట్వర్క్ చేసి బాంబ్ బ్లాస్ట్ చేశారు అంటే ఎంత ఇది. అలానే ఎన్నో మనము ఈ యొక్క డివోషనల్గా ధర్మాలతో హిందుత్వంలో ఉన్న వాళ్ళని ఎంతమంది బ్యాకప్గా ఉండి మంచి చేసే వాళ్ళు ఉన్నారు, చెడు ఉన్నారు. సో అలానే దీంట్లో కూడా మంచి ఉన్నారు, చెడు ఉన్నారు. అండ్ అది ఒక చెడును పట్టుకొని దీనిని డామినేటింగ్ ఎక్కువ అయిపోతుంది. వాళ్ళు ఆ సినిమా చూసి చెప్పారంటే చేయబట్టే చెప్పారు, వాళ్ళు అలా చేయబట్టే చెప్పారు. 100% నేను దానికి ఒప్పుకుంటాను. ఇప్పుడు పట్టుకుంటే దేవుడు కింద పడిపోతారు అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నిజంగా నువ్వు ఆత్మలో ఉండి పడిపోతే చాలా దేవునికి స్తోత్రం అనుకుంటాం, మంచిది అనుకుంటాం. నువ్వు బలవంతంగా పడిపోని నువ్వు ఇలా నెట్టిని ఎంత కనబడేస్తావు నువ్వు? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలిసిపోతుంది కదా వీళ్ళు నెడుతున్నారని. అలాంటివి నేను నా కళ్ళతో కూడా చూశాను. బట్ ఒక్కటండి, నిజంగా మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనలో మార్పు అనేది వస్తుంది. ఆయన వాక్యము శక్తివంతమైనది, ప్రభావితం ఉంటుంది, ఆలోచింపజేస్తుంది. ఇమ్మీడియట్గా నేను ఇవాళ క్రైస్తవంలోకి నేను చాలా వరకు చర్చికి వెళ్ళి కూర్చొని వీళ్ళు చెప్పేది ఎంతవరకు నిజమైన లైఫ్కి ఏంటని దగ్గర 3 సంవత్సరాలు నేను అక్కడ కూర్చొని ఉన్నప్పుడు నా హార్ట్కి కనెక్ట్ అయ్యేది ప్రతి మాట. నేను ఇక్కడ ఒకటి అనుకుంటే అక్కడున్న ఆ దైవజనుడికి అది తెలియదు, కానీ హోలీ స్పిరిట్ గాడ్ అది మాట్లాడిచ్చేవాడు. నాకు ఆశ్చర్యం అనిపించేది, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకే బైబిల్లో దేవుడు ఒక చక్కని మాట చెప్తాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటాడు. రుచి చూస్తేనే కదా నీకు తెలుస్తుంది ఆయన ఎంత ఉత్తముడు అనేది. సో అలా నా లైఫ్ కనెక్ట్ అయింది. అలానే నేను తోటి వాళ్ళని నేనైతే విమర్శించను, ఎందుకంటే నా డ్యూటీ అది కాదు. విమర్శించడానికి నేను రాలేదు, చెడు చేసే వాళ్ళు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు చెప్పిన మూవీ ఏంటండి, ట్రాన్స్ ఏమో అది ఏ ధర్మం వాడు చేశాడో దీనికి మైనస్ చేయటం ఆయన చెప్పింది చూపించిందంటే వాస్తవం. నేను కూడా దాన్ని నేను నమ్ముతాను. గర్భిణీతో ఉన్న స్త్రీని పొట్ట మీద కొట్టడం ఏంటండి? నేను చాలా సందర్భాలు చూసి దేవుడు ఇది చెప్తున్నాడని. దేవుడు ఆయన మంచి స్నేహితుడు, ఆయన పాపులకు స్నేహితుడు. పాపం చేసిన వాళ్ళే ఆయనకి నేను ఫ్రెండ్ అని చెప్తున్నాడు. జనరల్గా ఎవరైనా ఒక మర్డర్ చేశారు అని అంటే, ఒక వ్యక్తి తప్పు చేసిందంటే వాళ్ళతో మనం మాట్లాడతామా? వాళ్ళతో చేస్తే మనకు డ్యామేజ్ అవుతాము. ఇప్పుడు దివ్యవాణి మంచిగా మాట్లాడుతుంది. దివ్యవాణి రేపేమో ఒక మర్డర్ చేసి వచ్చిందంటే మీరు ఇట్లా కూర్చోబెట్టి ఎంత మంచి చేస్తారు, కానీ నా దేవుడు ప్రేమిస్తాడు, రైట్? అండ్ మీరు అట్లా ఆయనలో ఉన్న సుగుణాలు మనలోకి రాబడాలి. 100% మెరికల్స్ ఈజ్ దేర్. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆయన పుట్టికే ఆశ్చర్యకరం. అండ్ మీరు అంటే లైక్ చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ అంటే లైక్ దేవుణ్ణి అంటే లైక్ ఇలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీయా, దేవుణ్ణి ఎక్కువగా నమ్మేవారా? లేదండి, నాకు అసలు క్రీస్తుతో మాకు అనుబంధం లేదు. అండ్ నాకు మా ఇంటికి అప్పుడు కులదైవం వెంకటేశ్వర స్వామి. అండ్ సుప్రభాతం చదవటం కానీ, పూజలు కానీ, అమ్మవారు ఎలా ఉంటుందంటే దానికి ప్రతిఫలం నేనే ఉండేదాన్ని. నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్, మా బాబు కానీ అండ్ నా మ్యారేజ్ లైఫ్లో కొన్ని పరిస్థితులు నన్ను అటువైపు నడిపించబట్టం. బైబిల్ అనేది చదివినాక నేను పాస్టర్స్కి చాలా దూరం, నేను ప్రభువుకి నేను దగ్గరగా ఉంటాను. అమ్మ వాళ్ళు ఏమనలేదమ్మా? అంటే ఇప్పుడు సారీ కొంచెం పర్సనల్ అడుగుతున్నా. అంటే ఇన్ని విషయాల్లో క్రిస్టల్ క్లియర్గా ఉన్న దివ్యవాణి గారు పర్సనల్ లైఫ్, అందులోకి మ్యారేజ్ లైఫ్ వచ్చేసరికి సబ్ అబ్స్టాక్సిల్స్ ఏవో ఉన్నాయని తెలుసు, అది ఏంటని క్లియర్గా ఎవరికి తెలియదు. బట్ ఇంత క్లియర్గా ఉన్న వాళ్ళు మీరు అలా అంటే లైక్ మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్ అవ్వడం కావచ్చు, అమ్మ ఎలా సపోర్ట్ చేసేవారు, అమ్మ దగ్గర నుంచి ఎలాంటివి వచ్చాయి? అంటే జనరల్గా ఇలాంటి పొజిషన్లో ఏమైనా జరిగితే మదర్స్ నుంచి వచ్చేది ఏంటంటే కొంచెం ఓర్చుకో, కొంచెం ఏదైనా కొంచెం పక్కన ఆలోచించు, అలా చేయకూడదు అని అంటారు. నాట్ ఓన్లీ అమ్మ అండి, మా అన్నయ్య, మా అక్క, మోర్ దాన్ అమ్మ. అండ్ వాళ్ళు నన్ను ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు. నాకు అసలు ఆ కష్టమే తెలియదు.
నా పిల్లల్ని ఎలా నేను ఎప్పుడు ఏ రోజు నా బిడ్డల్ని నిజంగా ఆమెకి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను రుణం తీర్చుకోలేను. నవేడేస్ కొంచెం అమ్మకు అల్జీమర్స్ వచ్చింది. ఆమె ఉన్న ప్లేస్లోనే ఆమె ఉండగలరు, కొత్త ప్లేస్కి తను తేలేరు. మానసికంగా నేను చాలా బాధపడతాను. అమ్మని ఇక్కడ తీసుకురావాలి, ఇక్కడ పెట్టాలి. కొత్త పర్సన్స్ చూస్తే 24 hours మనమే ఉండాలి, తెలిసిన ఫేస్లే ఉండాలి. ఎవరిని కొత్త వాళ్ళని పెట్టినా కూడా ఆమె ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తెనాల్లో మా బ్రదర్ కేర్ తీసుకుంటున్నారు. అలానే మా అన్నయ్య నాకు తల్లి తండ్రి కన్నా ప్రతి సిచ్యువేషన్లో కూడా నేను ఉన్నాను అనే ఒక ఇది. అలానే మా సిస్టర్ కూడాను చాలా కొన్ని చిన్న చిన్న విభేదాలు క్వైట్ కామన్ ఎవరి ఫ్యామిలీలో అయినా మనం అనుబంధాన్ని. క్రైస్తత్వంలోకి నేను వెళ్ళినప్పుడు వీళ్ళందరూ నన్ను వ్యతిరేకించారు. ఎందుకో నీ ఫ్యూచర్ పోతుందేమో. ఫ్యూచర్ పోతే నాకేంటి, వాట్ ఈజ్ ట్రూత్ అనే దాన్ని పట్టుకున్నాను నా నమ్మకం. నేను ఉన్న చోటనే నాకు ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు అనే ఒక దృక్పథంతో నేను ఇంకా అంతే. నేను దానిని పట్టుకున్నాను అంటే అది ఎవరు సిచ్యువేషన్స్ ఉన్నా కూడా కేర్ చేసే స్వభావం నాది కాదు. ఓకే, వన్స్ మీ మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్ అయిన తర్వాత చాలా వరకు ఏంటంటే ఫస్ట్ డిస్టర్బెన్స్ అయ్యాక చాలామంది సెకండ్ ఇంకెవరైనా అని కోరుకుంటారు. డిస్టర్బెన్స్ ఎప్పుడు లేదండి, డిస్టర్బెన్స్ ఏం లేదు. కొన్ని పరిస్థితులు నాకు అలా స్ట్రైట్ ఫార్వర్డ్ తత్వానికి నేను కానీ అలా ఉన్నాం, కానీ డిస్టర్బెన్స్ ఏం లేదు. ఈజ్ గుడ్, టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ అండ్ నా గురించి కూడాను. కాకపోతే కొన్ని అభిప్రాయ భేదాల వల్ల నేను ఇట్లా క్రైస్తవంలోకి రావటం కానీ, సో దాని గురించి కొంత డిస్కషన్స్ అట్లా జరిగినాయి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా, అంతేగాని డిస్టర్బెన్స్ అంటే చెప్పుకునే తగ్గన అట్లా. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? లవ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ లవ్ లేకుండా మనం ఎవరం బ్రతుకుతాం? దేవుడు కూడా మాట చెప్తాడు, లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని ఇక్కడ పంపించాను అని అంటాడు. సో ప్రేమ బైబిల్ అంతా తిరిగి కాసి వడబోస్తే ఉండేదేంటి? ప్రేమ. ఎవరైనా మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఈరోజు మా ఇంట్లో మా పెట్ ఉంది స్నూఫీ అని. ఈరోజు ఆమె పేరు కూడా నేను మార్చేసాను. ఆమెకి చిట్టి గులాబీ అని పెట్టుకున్నాను. యా, చిట్టి చిలకమ్మ అంటే కిటకిటకడా వచ్చేస్తుంది, చిట్టి గులాబీ అంటే టక్టక్గా వచ్చేస్తుంది. సో మా ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఆప్తులు అని నాకు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ వాళ్ళ టైం అంతా అక్కడ వాళ్ళు కట్ చేసుకొని దానికి సర్జరీ జరిగినప్పుడు మా డాక్టర్ గారి దగ్గర చెప్పాను, దానికి ఏమైనా తేడా వచ్చిందంటే కదే వేరే అబ్బాయా అని చెప్పని. అట్లా ప్రేమ, ఆ నోరు లేని వాటికి ప్రేమకు మనం కనెక్ట్ అవుతాం. అలానే ఇప్పుడు మీరు ఎంతోమంది ఇంటర్వ్యూస్ చేసి ఉండొచ్చు, బట్ దివ్యవాణి చేసిన ఇంటర్వ్యూ అంటే ఒక కనెక్టివ్ ఎక్కడ ఉంటుంది? ప్రేమ ఎప్పుడూ అద్భుతం అండి. మనమే దానిలో కల్మషాన్ని కలుపుతాం. మీ లైఫ్లో అంటే లైక్ అమ్మ అన్నయ్య వీళ్ళెవ్వరు కాకుండా అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఈ పర్సన్ నా ఫ్యామిలీ కాకుండా ఈ పర్సన్ నన్ను చూసుకోగలరు, నా ఫ్యామిలీ తర్వాత ఆ ఫ్యామిలీ పర్సన్ అని అంటే ఎవరు చెప్తారు? ఇట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆర్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇస్ ఓకే. వినేవాళ్ళు బాధపడకండి, విన్నవాళ్ళు నా పేరు చెప్పింది అని అనకండి. యా, మై ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రవీణ్ గారు. ఆయన తిట్టినా ఒక అర్థం ఉంటుంది, ప్రేమ చూపించడం ఒక అర్థం ఉంటుంది, తెలియజెప్పడంలో ఒక అర్థం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. బట్ రేపు తను కూడా మనిషి ఎలా మారిపోతారో నాకు తెలియదు. ఫ్యామిలీస్ నాకు చాలా ప్రొటెక్టివ్గా అన్నింట్లో అమ్మ ఇంకా, కానీ కొంత వాళ్ళ ప్రేమ దాంట్లో కొద్ది స్వార్థం కూడా నాకు అప్పుడప్పుడు కనిపిస్తుంది. కానీ నా లైఫ్లో చూసిన వాళ్ళలో చూస్తే 100 times బెటర్ అని. కానీ అలానే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మాకు మంచి బాండేజ్గా గుడ్ గైడెన్స్ ఇస్తా ప్రజెంట్ వరకు అయితే ఉన్నారు. రేపు ఎలా ఉంటారో చెప్పలేము. అలా అని చెప్పని వాళ్ళకి బలహీనలయ్యే మైండ్ నేను కాదు. బాధపడతాము, ఓకే ఇది కూడా ఇలానే అనుకుంటాను, నన్ను నేనే వెళ్తాను. ఎందుకంటే నాది బాయిలో కప్పలాంటి జీవితం అండి. నేను బయట ఎక్కడ ఒక షాపింగ్ నాకు తెలియదు, బంగారం కొనుక్కోవటం నాకు రాదు. మరి అదే కదా. అండ్ నేను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ పోలేదు. నిజంగా చెప్తున్నాను, నాకు గ్రాములు అవన్నీ ఏంటో తెలియదు. అలానే కొంతమంది నాకు లేడీస్ లైక్ నాకు మంచి అక్కడ ఉన్నత స్వభావం అది కానీ రత్న నేను మాకు సిస్టర్ ఒక ఆమె ప్రతిదానికి నేను ఉన్నానమ్మా అని, రేఖ అని, వాళ్ళ ఆస్తులు అంతస్తులు అది కాదు, స్టేటస్ ఏమైనా కూడా నాకు హార్ట్ని షేర్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నేను వెళ్ళటమే. కానీ నేను ఇప్పటి వరకు బయటకు ఒంటరికి వెళ్ళి ఏమైనా కొనుక్కునేది లేదు. అన్నిటికన్నా ఎస్పెషల్లీ నా బాబు పాప, వాళ్ళిద్దరు నాకు మదర్ అండ్ ఫాదర్ లాగా నన్ను అర్థం చేసుకుంటారు. ఎస్పెషలీ నా బాబు కిరణ్, అండ్ ఈజ్ వెరీ సచ్ ఏ నైస్ గా అండి. నా పరిస్థితుల్ని దాన్ని ఎట్లా అంటే ఇంక నాకు దేవుడు దయ అంతే, అటువంటి బిడ్డల్ని నాకు ఇవ్వటం. మీ పిల్లలిద్దరికి మీరు చేసిన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటంటే? పెళ్లి పుస్తకం కాకుండా, అది ఉండకుండా అయితే ఉండదు, పెళ్లి పుస్తకం కాకుండా
యా ప్రతిదీ వాళ్ళు లైక్ చేస్తారండి. ఇప్పుడు మొన్న గెటప్ స్టిల్స్ కూడా పంపించాను. పంపిస్తే మా పిల్లలు అదే అంటారు, మమ్మీ నువ్వు యాక్ట్ చేయి మమ్మీ, నీకు మంచి టాలెంట్ ఉంది మమ్మీ, నీలాగా మేము అవ్వాలి మమ్మీ అని ఇప్పుడు అడుగుతున్నారు. అప్పుడు అవకాశం నుండి అడిగినప్పుడు ఇండస్ట్రీ విలువ వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు ఇద్దరు కూడా మమ్మల్ని యాక్ట్ చేయించు మమ్మీ అని అంటారు. ఇంట్రెస్ట్ ఉందా మ్యామ్ పిల్లలిద్దరు? బాబుకు ఉంది అండ్ పాపకు కూడా ఇప్పుడు కొంచెం తన టాలెంట్ ఏంటి అని. నేను ఇప్పుడు చూడండి ఈ సినిమా, నేను అదే చెప్పాను, క్రీస్తుని మనం అంగీకరించామని. నేను ఇప్పుడు ఇక్కడికి ఆర్టిస్ట్ వచ్చానంటే బాపు బొమ్మగానే రావాలి. నేను చీర కట్టుకొని ఇలా అంతా వచ్చి చెప్పలేదు, ఎందుకంటే నన్ను ఇటు అభిమానించే వాళ్ళు ఉన్నారు, అటు అభిమాని. అలానే ఇప్పుడు జమీమా ఉంది, షీఈ్ స్పోర్ట్స్కి వచ్చి తన దేవునికి మహిమకరంగా యేసుక్రీస్తు వల్ల నాకు ఇది విన్ అయ్యానని చెప్పింది. అలానే జమీమా గ్రౌండ్లోకి వెళ్ళేటప్పుడు పట్టుచీర కట్టుకొని రాలేదు, తలచీర కట్టుకొని ముసుగేసుకొని రాలేదు. స్పోర్ట్స్ అంటే అమ్మాయి షార్ట్స్ వేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, తన తోటి వాళ్ళందరితో కలిసి ఉంటూ దేవునికి సాక్షిగా బ్రతకాలి. దానినైతే గౌరవిస్తారు. సినిమా ఇండస్ట్రీ అనేసరికి తీసేసినట్టు మాట్లాడతారు. కానీ ఇక్కడ కూడా గొప్ప గొప్ప టెస్ట్ మనీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మా పిల్లలకి నేను అదే చెప్తాను, నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏ రంగంలోనా ఉండు, బీ ప్రేయర్ఫుల్. ఆయనని సహాయం కోరుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళు, ఎవ్రీథింగ్ విల్ బి, నీకు దేవుడు సమస్తం సమకూరి జరిగిస్తాడనే ఫెయిత్లోనే దేవుని దయని బట్టి ఇప్పటి వరకు ఉన్నారు. రేపు చెప్పలేము, భర్తలు వచ్చినాక భార్యలు వచ్చినాక వాళ్ళు ఎలా మారుతారు ఏంటి అనేది ఐ డోంట్ నో. అంటే బేసికల్గా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటే, అంటే ప్రతి ఫ్యామిలీలో అండ్ ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఎవరికైనా పెళ్లి జరిగినా లేకపోతే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఉన్నా డెఫినెట్లీ మీ పాట అయితే వాళ్ళ పెళ్లి పుస్తకంలో ఉంటుంది. అది కంపల్సరీ ఫిక్స్. అది అంటే మీ పిల్లలు ఎందుకు నేను టీడీపీలో ఉండి జగన్మోహన్ గారిని గట్టిగా మాట్లాడినా కూడా జగన్ గారు వాళ్ళ వైఫ్ దానికి అడుగున్న తొలి పల్లకులు గుర్తు చేసుకోవాలని పెట్టినప్పుడు నేను ఇంకంతే, శత్రువునైనా మిత్రువు చేసేది నాకు ఆ పాట. అండ్ పెళ్లి పాటల్లో చాలా పెళ్లి పాటలు వచ్చాయి. మీ మూవీ సాంగ్ని బీట్ చేసేది ఏది లేదు, కానీ బట్ మీకు అపార్ట్ ఫ్రమ్ యువర్ సాంగ్ వచ్చిన పెళ్లి పాటల్లో బాగా నచ్చిన పాట ఏది? పెళ్లి పాటల్లోనా అండి? కృష్ణవంశీ గారిది కూడా ఒకటి ఉందండి. మన కృష్ణవంశీ గారిది మహేష్ బాబు గారు చేసి మురారిలో అలనాటి అది ఒకటి బాగుంటుంది. అండ్ పెళ్లి సాంగ్స్ ఇప్పుడు చాలా వచ్చినాయి. అవును, సో అది బాగుంటుంది. మీ పాట తర్వాత ఆ పాట డెఫినెట్లీ 2 పాటలు అందరు పెళ్ళిళ్ళు ఉంటాయి. అండ్ మ్యామ్ హీరోస్, చాలామంది హీరోస్ వచ్చారు కాబట్టి అటుపక్క మీ సీనియర్స్ని చూసారు, వాళ్ళ కొడుకుల్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఏ హీరోకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హీరోస్కి ఒక యాంటాగనిస్ట్ క్యారెక్టర్గా చేయాలని ఉంది? హీరోలకి చిరంజీవి గారు చూసాను. ఏం మీసాల పిల్ల మా స్నూఫీని చూసి నేను అదే, దానికి చిన్న చిన్న మీసాలు ఉంటాయి కదా, దాన్ని నేను అదే అంటే ఏ మీసాల పిల్ల అన్న కదా, ఏ పేరుతో పిలిచే చాలు మన గొంతులో ప్రేమ కనిపించిందంటే కనెక్ట్ అయిపోతుంది. బాబా బయోపిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ గుడ్ అండి, కానీ ఉన్నట్టు చేయగలగాలి. దాన్ని మళ్ళీ మసిపూసి మారేడికాయ చేసి సినిమా కోసం అని చేయకూడదు. ఓకే, సో ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నారు కాబట్టి మీ బయోపిక్ని మీరు ఎప్పుడైనా తీద్దాం అనుకుంటారా? అంటే ఆ క్యారెక్టర్ చేసేవాళ్ళకి కొంచెం కష్టమైంది, ఎందుకంటే ఇంత యథార్థంగా ఉండగలగాలి, ఏది పోయినా కూడా పట్టించుకోకుండా ఉండే మైండ్ ఆ క్యారెక్టర్కి. డెఫినెట్గా ఏమో ఫ్యూచర్ ఉందంటే చేస్తానేమో. హీరోయిన్స్లో మీరు చాలా వరకు కీర్తి సురేష్ గారితో కలిసి నటించారు. అంటే సావిత్రి గారి లాంటి క్యారెక్టర్ మహానటిలో ఆవిడ చేసిన తర్వాత ఆవిడ దశ మారిపోయింది. అపార్ట్ ఫ్రమ్ కీర్తి సురేష్ గారిని పక్కన పెడితే హీరోయిన్స్లో మీరు బాపు గారు గీసిన బొమ్మలా వీళ్ళు ఉంటారు అని ఒక 3 హీరోయిన్ పేర్లు చెప్పండి అని అంటే ఎవరి పేర్లు చెప్తారు ఇప్పుడున్న హీరోయిన్స్లో? ఇప్పుడున్న హీరోయిన్స్ అసలు పేర్లే గుర్తుండట్లేదు. ఇది మనకి తమిళలో రావాలి. ఏంది ఇవాళ వస్తున్నారు రేపు వెళ్ళిపోతున్నారు. అంటే మీకు గుర్తున్న వాళ్ళల్లో ఇప్పుడున్న వాళ్ళల్లో బాపు బొమ్మ గారి లాగా హైట్ చిన్న, అందరూ పొట్టిగా ఉంటున్నారు హీరోయిన్స్. ఆయనకు ఒడ్డు పొడుగు కావాలి. డెఫినెట్గా 3 హీరోయిన్లో చెప్పాలా? పోనీ బాపు గారి బొమ్మలా కాకుండా కొంచెం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళ నటన మీకు బాగా నచ్చుతుంది అని 3ని పిక్ చేసుకోండి. సాయి పల్లవి. ఓకే, నెంబర్ 1 నాకు ఆప్షన్ సాయి పల్లవి. ఎందుకంటే అమ్మాయిని నేను ఇష్టపడేది, తన ఫేస్కి మేకప్ నప్పదు. ఓకే, మేకప్ వేస్తే అమ్మాయి అంత బ్యూటీగా ఉండదు, కానీ మేకప్ లేకపోయినా హీరో అక్కడ ఎవరున్నా డామినేటింగ్ తన వైపు మలుచుకునే కెపాసిటీ తనకున్నది. యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను దాన్ని ఇష్టపడతాను. అండ్ ఆ తర్వాత సమంత ఇప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ చేసింది చూసారా, లక్ష్మి గారు, ఓ బేబీ.
అండ్ ఓ బేబీ తను ఒక పక్కన ఊ అంటావు అలాంటి క్యారెక్టర్ చేసా, తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడాను, తన హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా కూడాను ఆ మానసిక బాధని తను జయించుకుంటూ ఆ ఓ బేబీ సినిమాలో ఆ నడక చూసారా, లైఫ్ తను యంగ్ ఏజ్ వచ్చినా కూడా దాన్ని క్యారీ చేస్తూ వచ్చింది. నాకు అది చాలా అమ్మాయి ఎంత కష్టపడిందా అని అనిపించింది. సమంతని నేను బాగా ఇష్టపడతాను. అండ్ ఇంకా అంటే రష్మిక గారు. రష్మిక యానిమల్ మూవీలో తను ఒక సీన్ చేసింది. లైక్ వాడు సెకండ్ హీరోయిన్తో బెడ్ రిలేషన్ కలిగి వచ్చాడు అన్నప్పుడు అది మూవ్ని చూపిస్తా నవ్వుతానే తన ఎమోషన్స్ చూపిస్తుంది. నవ్వుతా ఎంత న్యాచురల్గా చేసిందంటే ఆ అమ్మాయి, అది ఆర్టిస్ట్గా అది ఎంత కష్టమో నాకు తెలుసు. అంటే డైరెక్టర్ తన క్యారెక్టర్ అంత ఇన్వాల్వ్ చేయించాడు. ఒక పక్క కోపం వస్తుంది, తనకు ఉక్రోషము, తన భర్త అదే నేను టచ్ చేసి నేను అలా ఉంటే నువ్వు ఒప్పుకుంటావా, లాస్ట్కి నీ తండ్రి వల్లనే కదా నువ్వు మన ఇద్దరి మధ్య ఉన్న బాండేజ్ని కూడా తెంచుకొని వెళ్ళావు, అసలు నీ తండ్రే ఉండకూడదని నేను కోరుకుంటున్నాను అని అది చెప్పే సీను తను చేసిన ఈ పుష్ప అనే సినిమాల్లో డిఫరెంట్. కానీ ఆ ఎన్నిమల్లో మీరు కావాలంటే చూడండి, ఆ సీన్ మాత్రం హైలైట్. ఆ అమ్మాయికి సినిమాలన్నీ ఒక ఎత్తు, అందుకే నాకు ఆ డైరెక్టర్ గారు అంటే చాలా ఇష్టం. రెడ్డి సందీప్ వంగ గారు, నాకు ఆయన ఆ అమ్మాయి దగ్గర చేయించిన విధానం హ్యాట్స్ ఆఫ్ అండి. ఓకే, హీరోలకి మదర్ క్యారెక్టర్ అయితే ఏ హీరోకి మదర్ చేద్దాం అనుకుంటారు? యంగ్ హీరోస్కి ఎవరికి మదర్ చేద్దాం అనుకుంటారు? నేనైతే ఎవరికి చేయాలనుకోవట్లేదు. ఎప్పుడో వాళ్ళకి పోటాపోటీగా చేయాలనుకుంటున్నాను. ఇంకా మదర్ ఏంటండి, మదర్ అంటే బాబు రారా తినరా తాగరా పాలు దగ్గర మూడు చూసుకోరా ఊరికి అలా తలుపు చాట అలాంటి క్యారెక్టర్స్. రెబల్ నువ్వు అక్కడ హీరో అంటే ఇక్కడ లేడీ ప్రకాష్ రాజ్ అవ్వాలి. ఓ లేడీ ప్రకాష్ అంతే, గిల్లితే గిల్లించుకోవాలి. అలా సై అంటే సై క్యారెక్టర్ చేయాలని నేను ఇష్టపడతాను. కానీ థియేటర్లో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారమ్మా? నేను డివోషనల్గా నేను కనెక్ట్ అయినాక థియేటర్కి వెళ్ళి చాలా తక్కువ అండి, చూడలేదు. ఇప్పుడు మళ్ళీ నేను ప్రొడ్యూసర్గా మనం చేయాలనుకున్నప్పుడు ఈ ట్రెండ్ దీనికోసం వెళ్ళి చూస్తున్నాను. కానీ 24 hours కూర్చొని చూడాలి అనిపించే విధంగా ఏవి లేవు ఇప్పుడు మీరు లాస్ట్ థియేటర్లో చూసిన సినిమా ఏంటి? ఈ అమ్మాయి ఉంది కదా, ఎవరు మన ఒక తమిళ్ మూవీ డబ్బింగ్ అయింది కదండి, సమ్ ఫ్యామిలీగా, నిత్య మీనన్ అండ్ ఓకే సార్ మేడమా? సార్ మేడం, విజయ్ సేతుపతిను నిత్య మీనన్. థియేటర్కి వెళ్ళి చూశాను. మిగతా అయినా జస్ట్ సెల్ ఫోన్లో ఫాస్ట్ ఫార్వర్డ్ అంతే, కానీ అంత టైము కూర్చొని చూసి అంత కానీ నాకు తెలియక ఓపిక తక్కువ అంటున్నారు, ప్రొడ్యూసర్ అంటున్నారు. మరి ప్రొడ్యూసర్ అంటే డిఫరెంట్ కథలు వినాలి, అర్థమైపోతుంది. ఇంప్రెస్ చేయాలంటే ఎలాంటి పాయింట్స్ ఉండాలి కథలో చెప్తే మేము ఎక్స్క్లూజివ్గా ఒక రీల్ కట్ చేసి అందరికీ పెడతాం అనమాట. నవే డేస్ ట్రెండ్ని బట్టండి సస్పెన్స్ ఎక్కువ ఇష్టపడతారు. న్యూ ఢిల్లీ లాగా అటువంటి స్క్రిప్ట్ ఈజ్ మెయిన్ ఫర్ ఎ మూవీ. అండ్ ఇప్పుడు చెప్పలేం పల్స్ ఎలా ఉంటుందని. ఇప్పుడు కోర్టు ఉంది, ఒక మైనారిటీ కానీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వచ్చే బాధలు ఏంటి అనేది దాంట్లో చూపించారు. దట్ ఈజ్ న్యూ టు జనరేషన్కి. సో ఆ పిక్చరైజేషన్ విధానం కానీ అలానే ఇప్పుడు కొత్తదనం ఏదో ఒకటి కూర్చోబెట్టగలగాలి ప్రేక్షకులని, ఐదర్ దిస్ వన్ ఆర్ దట్ వన్. అలా అని ఒక క్రేజ్ ఉన్న హీరోలకి ఉండేది వేరు, కొత్తగా చేస్తున్నారు అన్నప్పుడు ఏదో అది తీసుకోవాలంటే ఇంకా కష్టపడాలి. సో స్క్రిప్ట్ మనం ఎంత ఫిల్టర్ చేసి ఎంత చేసినా అదృష్టం, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఓన్లీ కేవలం మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. కొత్త వాళ్ళతోనే వెళ్తారా లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు? రెండు పెట్టుకుంటానండి నేనైతే. బిజినెస్ అవ్వాలి కాబట్టి అటు ఇటు రెండు పెట్టుకుంటాను. ఈ బేస్ చేసుకొని ఆ బేస్ని బయటికి తీసుకొచ్చినప్పుడే నిలదొక్కకూడదు. సో ఒక జడ్జిగా ఒకవేళ మీరు ఏదైనా జడ్జ్మెంట్ చేయాల్సి వస్తే మీరు అంటే చాలా వరకు ఏంటంటే కొంతవరకు టీఆర్పీ రేట్ని బట్టి చెప్పమంటారు. ఏదైనా షోకి కూడా మీరు జడ్జిగా వెళ్తే మీరా ముక్కుసూటిగా ఉండే మనిషి ఏది ఉంటే అది చెప్తారు. కానీ అక్కడ డైరెక్టర్లు కావచ్చు, షోలో ఉన్న వాళ్ళు కావచ్చు, టీఆర్పీ రేట్ని బట్టి ఇలా కాదమ్మా ఇలా చెప్పండి అని అంటారు. అప్పుడు ఏం చేస్తారు మ్యామ్? మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తారా లేకపోతే డైరెక్టర్ చెప్పినట్టు చేస్తారు? 100% ఉన్నది ఉన్నట్టే చెప్తాను, ఎందుకంటే దట్ టాలెంట్ అక్కడ. కానీ కొన్ని ఇప్పుడు ఏ జడ్జిమెంట్కైనా ఎవరైనా ఫ్రీగా ఓసీలో కూర్చొని జడ్జిమెంట్ కానీ చేయట్లేదుగా, పేమెంట్ తీసుకొని వర్క్ చేస్తున్నారు. అక్కడ పేమెంట్ తీసుకున్నప్పుడు కొన్ని ఆ షోకి అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, బాధపడతాము. మరి మనం పేమెంట్ తీసుకుంటున్నాము, వాళ్ళ ఆలోచనలు బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు వద్దులే, కానీ నేనే ఒక షో చేశాను. యాక్చువల్లీ మనకి ఆ గేమ్ షోలో టాస్క్ ఇస్తున్నప్పుడు నేను విన్ అయ్యే సిచ్యువేషన్, కానీ అవతల డామినేటింగ్ ఆల్రెడీ చెప్తారు ఇది నేను విన్ అవ్వాలి, అంతమంది పబ్లిక్ చూస్తారు, దీన్ని నమ్ముతారు కదా అని చెప్పాను. సో అట్లా అనుకున్నప్పుడు
కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. నేనేమనుకుంటాను, దిస్ ఈజ్ మై జాబ్, పేమెంట్ తీసుకున్నాం, షో చేసాం, ఎవరు గెలిస్తే నాకేంది, ఇక్కడ జరుగుతుంది ఏంటో నాకు తెలుసు, గెలుపు ఓటములు కాదు, పేమెంట్ వచ్చిందా తీసుకున్నాం, బాబాయ్ వచ్చేసాం, అలా అనుకొని చేస్తాను. కానీ కొన్ని అట్లా జరుగుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ సిచ్యువేషన్ బట్టి తప్పదు మనం. కానీ నిజం చెప్తాంగా, దీంట్లో కాకపోయినా దాంట్లో ఇంకొకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, చేయండి అనేది మాత్రం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎంతవరకు సక్సెస్ అవుతుందా లేదనేది వీ డోంట్ నో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాకు తెలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలా విషయాలు చెప్పారు. అండ్ నాకు తెలిసి ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న అమ్మాయిలు కావచ్చు, కొత్తగా వచ్చిన అమ్మాయిలు కావచ్చు, వాళ్ళకి ఈ ఎపిసోడ్ అన్నది చాలా వరకు ఉపయోగపడుతుంది. 100% అండి. అండ్ వాళ్ళకే కాదు, స్థిరపడిన ప్రొడ్యూసర్స్ కానీ, టీవీ ప్రొడ్యూసర్స్ కానీ, అండ్ ఈ యొక్క వెబ్ సిరీస్ వాళ్ళకి కూడాను నా రిక్వెస్ట్ ఇది. తప్పకుండా మనల్ని, తెలుగుని మనం బ్రతికించుకోవాలని ఎలా అనుకుంటున్నామో అలానే ఐదర్ తెలంగాణ అవ్వచ్చు అండ్ ఏదైనా అవ్వచ్చు, ఆ టాలెంట్ వాళ్ళని మనం పిల్లలకి మనం మంచిగా లైఫ్ ఇవ్వాలనేది నా యొక్క రిక్వెస్ట్. డెఫినెట్లీ మ్యామ్. అండ్ మ్యామ్ లాస్ట్ వన్ ఫైనల్ క్వశ్చన్, పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా మ్యామ్ మళ్ళీ? 100% ఉంటుంది. ఉంటే ఎటుంటుంది అంటే ఇది మళ్ళీ చెప్తాను తొందరలో. ఓకే, కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన చేసిన పనుల్లో మీకు బాగా నచ్చిన పని ఏంటి? కళ్యాణ్ గారు చేసినాక గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తున్నారు. తను ఉన్న కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు. అండ్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా, మన రాష్ట్రానికి డబ్బు ఉన్నా లేకపోయినా, అండ్ అపోజిషన్లో ఉన్న గవర్నమెంట్లు ఎన్ని విమర్శించినా, అండ్ ఇటు హేమాహేమీలు ఇద్దరు టైఅప్ అయి ఉన్నారంటే రేపు 99 రోజైన విభేదాలు అనేవి డెఫినెట్గా వస్తాయి. ఆయన ప్రజలకు కనెక్ట్ అయి ఉన్నారు. ఎక్కడ నేను డిప్యూటీ సీఎం అయ్యాను అనే పనులు వాళ్ళు ఆచరణలోకి తీసుకొస్తారు, ఆటోమేటిక్గా జరుగుతాయి. కానీ కనెక్ట్ విత్ పీపుల్, అది ఇంకా అది కనెక్ట్ అయి ఉన్నారంటే అన్నీ చేస్తున్నట్టు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. చాలా పేషెన్స్గా, చాలా ఓపిక్గా నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి కావచ్చు చాలా మంచిగా జవాబు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు నేర్చుకున్నాం, చాలా విషయాలు తెలిసాయి. సో హోప్ ఈ పాడ్కాస్ట్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మన విజువల్ టాక్స్ కూడా మంచి బ్లెస్సింగ్స్తో ఇంకా ఇది మంచి ఛానల్గా అండ్ చాలా మందికి ఒక ప్లాట్ఫామ్ అవ్వాలని కోరుకుంటూ, మీ టీం పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. అండ్ మరి ఇంకొక పాడ్కాస్ట్ డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పుడు కీప్ వాచింగ్ విజువల్ పాడ్కాస్ట్. డన్.